ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా నాతో చెప్పినట్టు, మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతట యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, శేయీరులో కాపురమున్న యాశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలైనగా యాశావుకు స్వాస్థ్యమైన శేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. అది నీ దేవుడిని యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించు యాశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలాతు, ఎసెన్గెబెరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణం చేసితమే. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధించవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీలను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాయకుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన జనులు. వారును అనాయకుల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఏమీలని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు, శేయీరులు నివసించిరి. ఇశ్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు యాశావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని తమ ఎదుటి నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరములందరూ శానలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు శాన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, సజీవులుగా నీ సముఖములో సమకూర్చినటువంటి రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, మరి సమయంలో నీ సన్నిధిలో నీ సముఖములో మేము నిన్ను ఆరాధించుట కొరకు వచ్చి ఉండగా ప్రభువా, మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యమునకు నీ ఆశీర్వాదము జోడు చేయమని ప్రభువా, నీ వాక్యమును ప్రతి ఒక్కరూ గౌరవించి దానికి లోబడి దాని ప్రకారంగా జీవించగలిగే కృప, విశ్వాసము నీ బిడ్డలందరికీ దయచేయమని దేవా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మనం ఇప్పుడు ఏదైతే 15 వచనాలు చదువుకుంటున్నామో
ఈ 15 వచనాల్లో మనం చదివిన లేఖన భాగంలో నుండి దేవుని యొక్క ప్రవక్త ఒక మంచి వర్తమానం బోధించారు. ఉత్తర దిక్కుకు తిరుగుట, ఉత్తర దిక్కునకు తిరుగుము, ఉత్తర దిక్కుకు తిరుగుడి, టర్నింగ్ నార్త్ వర్డ్, ఉత్తర దిక్కుకు తిరుగుట అనే వర్తమానం బోధించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారే? సరే, ఇది కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుని మనకు ముందుకు వెళ్దాం. ఈరోజు ఏ రోజు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? వేటూ న్యూస్లో చూస్తే ఈరోజు ఏంటో చెప్తాను. ఇది జాతీయ సహోదర దినోత్సవం. ఏంటిది? జాతీయ సహోదర దినోత్సవం. ఈరోజు వార్తల్లో అంటే జాతీయ సహోదర దినోత్సవం రక్త సంబంధంతో మొదలై స్నేహబంధంగా మారి జీవితాంతం తోడుండే బంధమే సోదర బృందం. ఈ సోదర బృందం ఎలా స్టార్ట్ అవుతుందండి? రక్త సంబంధంతో. బాబు, ఇది వాయిస్ కరెక్ట్ అవుతుందో చూడండి, వినండి. వస్తుందా అందులోకి? ఎందుకంటే దీని వాయిస్ కరెక్ట్గా క్యాచ్ చేయట్లేదు. పోయిన వారం కూడా సిగ్నల్ ప్రాబ్లం అంట. అదా? ఆ ఫోన్ చూసారు, లేకపోతే ఒకసారి ఫోన్ చేసి సిగ్నల్ ఉండట్లేదని చెప్పు. కాబట్టి సహోదరత్వం అనేటువంటిది ఎలా ప్రారంభించబడుతుంది అంటే, ఇప్పుడు ప్రారంభించబడుతుంది అంటే రక్త సంబంధంతో ప్రారంభించబడుతుంది. ఎలా ప్రారంభించబడుతుంది? రక్త సంబంధంతో ప్రారంభించబడుతుంది, మొదలవుతుంది. స్నేహబంధంగా మారి జీవితాంతం తోడుండే బంధమే సహోదర బృందం. జీవితం అనే ప్రయాణంలో ఎందరో పరిచయం కావచ్చు, కానీ కడవరకు నీడలా నీతోనే నడిచేది నీ సహోదరుడు మాత్రమే. ఎంతమంది పరిచయం అవుతారు మన జీవితంలో, కానీ కడవరకు మరి మనకు తోడుగా నీడలా ఉండి నడిచేది మన సహోదరుడు మాత్రమే అని చెప్పి ఇక్కడ సరిహద్దులు వేరైనా సంస్కృతులు వేరైనా, కాబట్టి బాధ్యతలు నాన్నల, ఆప్యాయతలు అమ్మల, అల్లరలు స్నేహితుడుగా ఉండే ఒక సహోదరుడు దొరకడం అదృష్టం. దేవుని స్తోత్రం. ఈ సహోదరుడు ఎలా ఉంటాడంటే, బాధ్యతలో నాన్నలా ఉంటాడట, ఆప్యాయతలో అమ్మలా ఉంటాడు, అల్లరిలో స్నేహితుడిలా ఉంటాడు. చూసారా? మరి ఆ విధంగా ఉండేటువంటి సహోదరుడు దొరకటం మన యొక్క అదృష్టం అని చెప్పేసి రాయడం జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఉత్తర దిక్కుకు తిరుగుట అనే వర్తమానం కూడా సహోదరత్వం కోసం మాట్లాడాడు ఆయన. దేనికోసం మాట్లాడాడు ఆయన? సహోదరత్వం కోసం మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విషయాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. చూడండి, మంచిది. కొన్ని కొత్త విషయములు మరియు వేరువేరు సంగతులు లోపలికి వచ్చినవి. ఒకవేళ అది దేవునిది కాకపోతే ఏ విధంగానైనా అది పడిపోవను. కనుక ఎందుకు వారిని ఆ విధంగా ముందుకు సాగనివ్వకూడదు? ఎందుకు కూడా వారిని ఆ విధంగా ముందుకు సాగనివ్వకూడదు? మరియు మనము ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరితో ఒకరు పోట్లాడుకునవద్దు. ఎంతకాలమైతే దెయ్యము మనలను ఒకరికొకరము కొట్టుకునేలాగా చేస్తుందో వాడికి పోరాడవలసిన అవసరమే లేదు. దెయ్యం మనలో మనం కొట్టుకున్నట్టు చేసింది అనుకోండి, ఇంకో వాడు మనతో ప్రత్యేకంగా పోరాడవలసిన అవసరం ఉండదు. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకరి పట్ల ఒకరు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, చూసారా? దెయ్యం వీడితో ఒకసారి వాడితో ఒకసారి పోరాడవలసిన పని లేదు. ఎందుకు?
వాళ్ళిద్దరు పోరాడుకున్నారు కాబట్టి చక్కగా అలా కుర్చీలో కూర్చుని హాయిగా చోద్యం చూస్తాడు వాడు. ఎందుకు? వాళ్ళిద్దరు పోరాడుకున్నారు కదా. వారిద్దరు పోరాడుకున్నప్పుడు వారిద్దరు ఒకరికొకరికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంక దెయ్యానికి పని లేదు. ఇంకా వాడు చేయవలసిన పని వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు. వాడు చేయవలసిన పని వారిద్దరు చేసుకుంటున్నారు. ఇతనంటే అతనికి కిట్టదు, అతనంటే ఇతనికి కిట్టదు. ఇతనికి సపోర్ట్ చేసేది కొంతమంది ఉంటారు, అతనికి సపోర్ట్ చేసేది కొంతమంది ఉంటారు. అప్పుడు ఏం చేశాడంటే, మా అన్నింటి నాకు ఇష్టం ఉండదు అబ్బాయి అంటాడు ఒకడు. ఇతను చిన్న తమ్ముడు. అన్న ఏమిటంటే, మా తమ్ముడు నాకు ఇష్టం ఉండదు అంటాడు. ఈ దెయ్యానికి మంచి అంతేనా? ఇది దెయ్యానికి మంచి సమయం ఇది. కాబట్టి వాడు ప్రత్యేకంగా మీతో పోరాడవలసిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇద్దరు కలిసి ఉంటే మీ ఇద్దరితో కలిసి పోరాడాల విడివిడిగాను. ఆడికి ఎంత పని? ఆడికి చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. కానీ మీ ఇద్దరు పోరాడుకుంటే ఒకరితో ఒకరు మీ మనోభావాలు కలవక, మీ ఇష్టాలు కలవక, మీకు మనస్పర్ధలు వచ్చి ఒకరినొకరు పోరాడుకుంటే చూసారా, వాడు చేయవలసిన పని మీరు చేస్తున్నారు కాబట్టి వాడు ఏం చేస్తాడు? చక్కగా ఆనందిస్తూ నవ్వుతూ మీరు దెబ్బలాడుకున్నప్పుడు, మీరు మాట్లాడుకున్నప్పుడు, ఒకరితో ఒకరు వ్యతిరేకంగా మరి మాట్లాడుకున్నప్పుడు వాడు చక్కగా చూసి సంతోషిస్తాడు. వాడు దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనా? చూసారా? కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఒకరితో ఒకరు మనం ప్రేమించుకుందాం, ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దు అన్నాడు ఆయన. మనం ప్రేమించుకుందాం, ఒకరితో ఒకరు రెండు కూడా పోట్లాడుకోవద్దు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తాను చూడండి, ఒకరితో ఒకరు పోట్లాడుకునవద్దు, పోట్లాడుకోవద్దు. ఎంతకాలమైతే దెయ్యం మనలను ఒకరికొకరు కొట్టుకునేలా చేస్తుందో వాడికి పోరాటము చేయవలసిన అవసరమే లేదు. వాడు వెనుకకు కూర్చుని మరియు వినోదము కలిగి ఉండును. వెనకాల కూర్చుని ఏం చేస్తాడు? చక్కగా దేవునికి మహిమ. కాబట్టి మీ ఇద్దరు కొట్టుకుంటే వాడికి పోరాడవలసిన అవసరం ఉండదు. వాడు వెనుక కూర్చుని వినోదం చూస్తాడు. మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం గమనిస్తూ మరి నిన్ను చూచి నవ్వుచు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నానని చెప్పుకునిచు ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం. దేవుని స్తోత్రం. అందుకే ప్రవక్త చెప్తానంటే ఒకరినొకరు ప్రేమించుకునుడి. యేసు చెప్పాను, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఒకని ఎడల ఒకడు ఆ ప్రేమను కలిగి ఉండటాన్ని బట్టి అప్పుడు ప్రజలందరూ మీరు నా శిష్యులను తెలుసుకుందరు. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ యొక్క గొప్ప రుజువు అదే. ఏంటండి పరిశుద్ధాత్మ యొక్క గొప్ప రుజువు ఏంటండి? ఏది? ప్రేమ కలిగి ఉండుట. ప్రేమే పరిశుద్ధాత్మకు రుజువు. భాషలు మాట్లాడడం పరిశుద్ధాత్మ రుజువు కాదు. డాన్స్ వేయడం పరిశుద్ధాత్మకు రుజువు కాదు. ప్రవచనాలు చెప్పడం పరిశుద్ధాత్మకు రుజువు కాదు. కళలు కనడం పరిశుద్ధాత్మకు రుజువు కాదు. ఇవన్నీ కూడా ఆగిపోతాయి. మరి పరిశుద్ధాత్మకు రుజువు ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రేమే పరిశుద్ధాత్మ అయినాడు, ప్రేమే దేవుడు అయి ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నట్లయితే అతను దేవుని కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రేమ కలిగినట్లయితే అతను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తో ఇతను పట్టించుకోడు. ఎందుకంటే ఇతను దేవుని ప్రేమతో నింపబడ్డాడు. ఇతను దేవునికి ప్రేమతో నింపబడ్డాడు కాబట్టి అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తినే సరే అతను ప్రేమించగలడు. అర్థమవుతుందండి? ఒకవేళ ప్రేమించలేదు అంటే పరిశుద్ధాత్మ లేదు. అతను సేవకుడైనా విశ్వాసైనా ఎవడైనా. సేవకుడు ఎవరు గొప్పడు కాదండి, విశ్వాస కంటే సేవకుడు గొప్పడు కాదండి. ప్రతి ఒక్కరు దేవుని సమానమే. ఇందులో సీనియర్ పాస్టర్ జూనియర్ పాస్టర్ కూడా ఏమీ లేదండి. మన అనుభవాన్ని కొలబద్దగా చేసుకోకూడదు. మనం దేవునికి వాక్యమే మనకు కొలబద్ద అయినది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవునికి వాక్యం
వాక్యాన్ని అనుసరించాలి, ప్రేమను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. కాబట్టి ఎవరినైనా ప్రేమించగలిగేది దేవుడు ఒక్కడు మాత్రమే. ఎవరినైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎవరినైనా సరే ప్రేమించగలిగేది దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు నువ్వు అటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుడిని కలిగి ఉన్నావు. ఆమెను చెప్పండి మీకు అర్థమైతే. నేను చెప్పమంటే చెప్పడం కాదు, కానీ మీ హృదయానికి తాకినప్పుడు ఆమెను చెప్పండి. కాబట్టి అటువంటి ప్రేమను ఎవరైతే కలిగి ఉన్నారో వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు ప్రేమను కలిగి ఉంటావు. నువ్వు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించగలవు. వాడు వ్యభిచార, వాడు దొంగ, వాడు డినామినేషన్, వాడు ఏ సంస్థకు చెందిన వ్యక్తి, అతని జీవితం అంతా కూడా నీకు తెలిసినా సరే నీ ప్రేమ దాన్ని దాటి చూడగలుగుతుంది. దేవుని స్తోత్రం. దాన్ని దాటి ప్రేమించగలుగుతుంది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు కూడా చూసారా, ఒక సహోదరి 6గురితో పాపం చేస్తున్నప్పుడు ఆయన దేవుడై ఉండి, ఆయన ప్రేమ స్వరూపై ఉండి ఆమెను వ్యభిచారిగా చూడకుండా ఆయన ఉన్న ప్రేమ ఆమెను దేవుని కుమార్తెగా చూడగలిగింది. నమ్ముతారు ఈ మాట? అంతేనా? సమర స్త్రీ 6గురితో పాపం చేస్తుంది కదా, 5 భర్తలు అయిపోయారు, ఇప్పుడు 6 ఉన్నది. ఆమె ఎంత వ్యభిచారండి. మనమైతే ఎలా చూస్తాం? చాలా నీచంగా చూస్తాం మనం, అంతే కదండి? చాలా నీచంగా చూస్తాం ఆ స్త్రీని. కానీ యేసుక్రీస్తు అలా చూడలేదు. ఆయనకి ఆమె వ్యభిచారి కనబడలేదు. ఆమె వ్యభిచారం తెలుసు ఆయనకి, చెప్పాడు కదా. ఆమె ఎంతమంది వ్యభిచారం చేస్తుందో కూడా తెలుసు ఆయనకి. ఎవరెవరితో వ్యభిచారిస్తుందో వారి పేర్లు కూడా చెప్పగలడు ఆయన. ఎప్పుడెప్పుడు చేసింది కూడా చెప్పగలడు ఆయన. ఇవన్నీ తెలుసు. ఆమె బయోడేటా అంటే ఆమె జన్మించిన దగ్గర నుంచి యేసుక్రీస్తుని ఆమె కలుసుకునేంత వరకు ఆమెకి జీవితం యొక్క బయోడేటా అంతా కూడా యేసుప్రభువుకు తెలుసు. అంతా తెలుసు ఆయనకి. అంతా తెలిసినటువంటి యేసుక్రీస్తే ఆమెను వ్యభిచారిగా చూడకుండా చూసారా, దాని ఆవల ఒకవేళ ఆమె తన పాప విషయంలో పశ్చాత్తపడి ఆమె రక్షించబడినప్పుడు దేవుని కుమార్తెగా ఆమె ఏ విధంగా ఉండబోతున్నదో, ఆమె తల్లి గర్భంలో మరి గర్భం ద్వారా భూమి మీద పుట్టి ఆమె వ్యభిచారం చేయకమునుపు ఆమె యొక్క ప్రారంభం కూడా ఏమిటో యేసుప్రభువుకు తెలుసు. ఆమె యొక్క ప్రారంభం దేవుల్లో ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆమె క్రీస్తులో ఏర్పాటు చేసుకోబడింది. అది ఎవరో తెలుసు? యేసుప్రభువుకు తెలుసు. అంతేనండి. కాబట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం బట్టి ఆమె వ్యభిచారం చేసింది తన పొట్ట పోషించుకోవడం కొరకు. దేవుని స్తోత్రం. ఊరంతా కూడా వ్యభిచారంగా చూస్తుంది. చూసారా, ఎవరైతే పరిశుద్ధుడై ఉండి దేవుడై ఉండి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినాడో ఆ వ్యక్తి ఆమెను వ్యభిచారిగా చూడకుండా దేవుని కుమార్తెగా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అది ప్రేమ అంటే. అదే ప్రేమ అంటేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అదే కలిగి ఉంటాడు. అతను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు అనే దానికి రుజువు అదే. ఆయన ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎంత సువార్త చేశాడు, ఎన్ని బోధనలు చేశాడు, లేదా ఎంతకాలం విశ్వాసంగా జీవిస్తున్నాడు అనేది లెక్కలోకి రాదు. అతను ఎంత ప్రేమతో నింపబడ్డాడు, ఎంత ప్రేమ ఆయనలో ఉన్నది, ఎంత ప్రేమ ఆయనలో ఉన్నదంటే ఉన్నదో అంత దేవుడు ఆయనలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ప్రేమను కలిగి ఉండడం ద్వారా లేక దేవుణ్ణి కలిగి ఉండడం ద్వారా మనం ఎత్తబడతాం, దేవుని కుమారులకు గుర్తించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ద్వేషము, అసూయ, మత్సరము అది దేవునికి సంబంధించింది కాదు. అది కదండి. అది ఎవరికి సంబంధించింది? అది సాతానికి సంబంధించింది. ప్రేమ దేవునికి సంబంధించింది. అది శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు ఏ విధంగా శాశ్వత కాలం ఉంటుందో ప్రేమ కూడా శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ దేవుడు అయినాడు కాబట్టి. అందుకని ప్రతి సహోదరుడు, అది కుటుంబంలో కావచ్చు, అది సంఘంలో కావచ్చు, ప్రతి సహోదరుడు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరి బలహీనతలు ఒకరు చూడకూడదు. నీలో నువ్వు ప్రేమను కలిగి ఉన్నట్లయితే నీ సహోదరునికి బలహీనతలు చూడవు.
ఆమె యొక్క బలహీనత యేసుప్రభు చూడలేదు. జక్క యొక్క బలహీనత యేసుప్రభు చూడలేదు. మగ్దలేని మరి యొక్క బలహీనత యేసుప్రభు చూడలేదు. చూశాడండి? లేదు. వారికి బలహీనతలు చూడలేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక బలహీనత కలిగి ఉంటాడు. ప్రతి సంఘ సభ్యుడు కూడా ఏదో ఒక బలహీనత కలిగి ఉంటాడు. మనిషికి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక బలహీనత కలిగి ఉంటాడు. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దైవత్వాన్ని కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దైవత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి దైవత్వంతో నింపబడిన నీవు, దేవుని స్తోత్రం కలుగును గాక, మానవ బలహీనతను ఇప్పుడు చూడవు. దేవుని స్తోత్రం. దేవుడు మానవ బలహీనతలు చూడ్డు అయినా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎన్నడూ బలహీనతలు చూడడు. అతను ప్రేమిస్తాడు. అతను ఎలా ప్రేమిస్తాడు? ఎలా ప్రేమించగలడు అంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అతని స్థానం అతను గుర్తించగలడు. తను ఏ స్థానంలో నిలబడి ఉన్నాడో, తన కొరకు దేవుడు ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడో, ఏది సిద్ధపరిచాడో అతను తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే, ఇంకా ముగ్గురు మాటలు చదివిన ముందుకెళ్దాం. మనం ఒకరినొకరు ప్రేమించుకునండి. యేసు చెప్పాను, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఒకని ఎడల ఒకడు ఆ ప్రేమను కలిగి ఉంటాను బట్టి అప్పుడు ప్రజలందరూ నా శిష్యులని తెలుసుకునేదరు. నీవు దేవుని యొక్క శిష్యుడు అని తెలియపరచబడాలి అంటే, జాగ్రత్తగా మంచిగా ప్రియులారా, నువ్వు దేవుని యొక్క శిష్యుడు అని తెలియపరచబడాలంటే, రాజు నువ్వు దేవునికి నిలబడాల్సించు. నువ్వు దేవునికి శిష్యుడు అని తెలియపరచబడాలి అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అర్థమైందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మక గొప్ప రుజువు అదే. మీరు ఒకరి ఎడలో కూడా ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అవునయ్యా, అదే గొప్ప ఆజ్ఞ అయినది, గొప్ప సంగతి. మనుషుల యొక్క మరియు దేవదూతల యొక్క భాషలతో నీవు మాట్లాడినను మరియు ప్రేమ లేని వాడు అయితే అది నీకు ఏ లాభము చేకూర్చదు. నువ్వు దేవదూత భాషలతో మాట్లాడచ్చు, మనుషుల యొక్క భాషలతో మాట్లాడచ్చు, కానీ ప్రేమ లేకపోతే, దేవుని స్తోత్రం. చూడము, ఇక్కడే ఈ పరిశుద్ధాత్మక రుజువుపై నీవు సమస్తగా మారవద్దు. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ప్రేమ చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, చూసారా, అక్కడ ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికండి? ఇశ్రాయేలుకి. మీరు ఎర్ర సముద్రం మార్గమున ప్రయాణమునకు అరణ్యమునకు ప్రయాణమైపోయి బహు దినములు సేయిరు మన్యము చుట్టూ తిరిగి అతను యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము, ఇక్కడ మన్యం అని రాయబడింది, ఇంగ్లీష్లో మౌంటైన్ అని రాయబడింది, అంటే పర్వతము. ఏంటన్నది? శేయీరు మన్యం అంటే శేయీరు పర్వతం. ఈ శేయీరు మన్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఈ శేయీరు పర్వతానికి ఎవరికి ఇచ్చాడు దేవుడు? యాసావుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు దేవుడు? యాసావు ఎవరి కుమారుడు? యాసావు ఇస్సాకు కుమారుడు, అంతేనా? ఇతను అబ్రహాము సంతానమే కదా. అబ్రహాముకి 3 సంతానాలు ఉన్నాయి. అబ్రహాముకి 3 సంతానాలు ఉన్నాయి. అబ్రహాముకి ఒకటి శారా ద్వారా కలిగినటువంటి ఇస్సాకు, 2 కెతురు ద్వారా వచ్చినటువంటి సంతానం 6, 3 హాగర్ ద్వారా వచ్చిన సంతానం 1. హాగర్ యొక్క కుమారుడు ఎవరు? ఇస్మాయేలు, అంతేనా? మరి కెతురుకు 6 పుట్టిన అందులో మిద్యాను ఒకడు ఉన్నాడు. ఎవరండి? మిద్యాను.
ఆ తర్వాత శారాకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇందులో ఈ ముగ్గురు ద్వారా వచ్చిన సంతానము అబ్రహాం సంతానమే. అంతేనా? ఈ ముగ్గురు ద్వారా వచ్చిన సంతానము అబ్రహాం సంతానమే. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు, వాగ్దాన భూమికి నడిపిస్తానని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ వాగ్దాన భూమికి ఎవరు నడిపిస్తున్నాడు ఆయన? అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు సంతానాన్ని, ఇశ్రాయేలు సంతానాన్ని, ఇశ్రాయేలును వాగ్దాన దేశం నడిపిస్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాం అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందులో అబ్రహాముకి పెళ్లి భార్య ఎవరంటే శారా. అబ్రహాము పెళ్లి చేసుకున్న భార్య ఎవరండి? శారా. అబ్రహాము మరి మరి అది పెళ్లి భార్య అంటే అర్థం ఏంటంటే న్యాయబద్ధమైనటువంటి భార్య. అయితే హాగరు న్యాయబద్ధంగా చేసుకోలేదు, చట్టపరంగా చేసుకోలేదు. అలాగనే కేతురాను కూడా చట్టబద్ధంగా చేసుకోలేదు. వారు కూడా పిల్లలు పుట్టారు కాబట్టి వారు కూడా అబ్రహాం యొక్క సంతానమే. కానీ దేవుడు ఏం చెప్పాడు? చట్టబద్ధంగా నీ ఎవరైతే పెళ్లి చేసుకున్నావో వారి ద్వారా వచ్చిన సంతానమే నీ సంతానం అనబడుతున్నాడు ఆయన. అదే వాగ్దాన సంతానం అని చెప్పాడు ఆయన. అంతేనా? అదే వాగ్దాన సంతానం. సరే, ఆ తర్వాత మరలా ఇస్సాకు మరలా పెళ్ళయింది. ఆ వాగ్దాన భార్యకి కుమారుడు వచ్చిన ఇస్సాకు మరలా పెళ్ళయింది. ఆ శారాకి 2 కుమారులు పుట్టారు కదా. శారాకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు మళ్ళీ వివాహం అయింది. ఇస్సాకు ఎంతమంది పుట్టారు? 2 కుమారులు పుట్టారు. అంతేనా? యాకోబు, యాసావు. ఇప్పుడు యాసావు కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాసావు ఎవరి సహోదరుడు? యాకోబుకి సహోదరుడు. యాకోబు ఎవరండి? ఇశ్రాయేలే ఉన్నాడు. యాకోబు ఎవరండి? ఇశ్రాయేలు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే ఎవరి స్వాస్థ్యాలు వారికి ఇచ్చేశాడు. ఇస్సాకుని తను కూడా పెట్టుకుని ఇస్మాయిల్కి ఆస్తి ఇచ్చేశాడు. అలాగే మరొకరికి కూడా ఆస్తులు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. అయితే ఇస్సాకు మరలా కుమారుని కన్నాడు, యాకోబుని కన్నాడు, యాసావుని కూడా కన్నాడు. ఇప్పుడు ఈ ఇస్సాకు సంతానానికి ఇలాగ ఇశ్రాయేలుకి దేవుడు కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు ఆయన. అంతేనా? అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకి దేవుడు ఒక భూమిని వాగ్దానం చేశాడు. ఆ భూమి వారి సదాకాలము స్థిరముగా వారు పొందుకునేటువంటి స్వాస్థ్యమైనది. సదాకాలము అక్కడికి వెళ్ళి వారు స్థిరపడిపోవాలి. ఇంకా అది వారికి దేవుడు నిశ్చయం చేశాడు. దేవుడు వారికి, దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వారు అక్కడ ప్రయాణంలో ఉన్నారు. అక్కడికి వారు ప్రయాణంలో ఉన్నారు. అయితే ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే 40 సంవత్సరాలు యాసావు కూడా దేవుడు ఏం చేశాడంటే భూమిని నిర్ణయించాడు, స్వాస్థ్యాన్ని నిర్ణయించాడు. అదేంటంటే శేయీరు మన్యము. ఏంటంటే అది శేయీరు మన్యము. ఈ శేయీరు పర్వత ప్రాంతాన్ని అంతటిని కూడా ఇస్సాకు సహోదరుడైనటువంటి యాకోబు సహోదరుడైనటువంటి యాసావుకు దేవుడు నిర్ణయించాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒకే గర్భం నుండి ఎదురొచ్చారు. ఈ ఇద్దరికి దేవుడు స్వాస్థ్యాలు దేవుడు నిర్ణయం చేశాడు. జాగ్రత్తగా మనం చెప్పగలరా? అదేవిధంగా ఒకే సంఘంలో నుండి 2 సహోదరులు వచ్చినా సరే దేవుడు వారికి స్వాస్థ్యాలు నిర్ణయం చేశాడు. దేవుడు వారికి స్వాస్థ్యాలు నిర్ణయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరి స్వాస్థ్యం ఏంటంటే యోర్దాను యువతల, మరొకరి స్వాస్థ్యం యోర్దాను అవతల. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఒకరి స్వాస్థ్యం యోర్దాను అవతల, మరొకరి స్వాస్థ్యం యోర్దాను అవతల. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణం అవతల మన స్వాస్థ్యం ఉంది. ఈరోజు మరణానికి అవతల ఏముంది? నిత్య జీవం ఉన్నది. మరణానికి అవతల ఏముంది? మనకి నిత్య జీవం ఉన్నది. మరణానికి యువతలు ఏముంది? మరణమే. ఇప్పుడు మరణంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ శరీరం మరణం కబలించి ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అందుకని ఇక్కడ ప్రవక్త చెప్తారంటే ఇస్సాకు సంతానం అంటే ఇశ్రాయేలీయులు, వారు దేవునికి ప్రజలై ఉన్నారు. అలాగే యాసావు ఉన్నాడు. ఇక్కడ
యాసావు కూడా యాకోబీకి సంతానమే, కానీ అతను కూడా స్వాస్థ్యం ఇచ్చేశాడు. అతను కూడా స్వాస్థ్యము ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు తన సహోదరుడైనటువంటి యాసాయిక స్వాస్థ్యంలో లేక భూభాగంలో నుండి వాళ్ళు దాటుకుని వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కానీ వీరు ఏం చేశారంటే వారు 10 రోజులు వెళ్ళిపోవచ్చు దాని దగ్గరికి. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు పట్టింది, ఇంచుమించులో 38-40 సంవత్సరాలు పట్టింది వారికి. కారణం ఏంటంటే వారు ప్రేమ లేకుండా వారు జీవిస్తున్నారు, ప్రేమ లేకుండా వారు నడుస్తున్నారు. చూసారండి. కాబట్టి ఇక్కడ ప్రవక్త చెప్తాను చూడండి. కానీ వారు నిన్ను బయటకు నెట్టివే ప్రయత్నించున్నారు. సంస్థ అనే పర్వతంపై మనము 40 సంవత్సరాలు ఉన్నాం. ఏ పర్వతం మీదండి? సంస్థ అనే పర్వతం. ఈ శేయర్ మన్యమును ప్రవక్త ఏం చెప్తున్నాడు? దేనికోసం? సంస్థగా పోలుస్తున్నాడు ఆయన. అర్థమైందండి? ఈ మన్యము చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరిగారు వాళ్ళు? 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాలు తిరిగారు. చూసారా? అలాగే ఈరోజు సంఘము కూడా సంస్థ అయినటువంటి పర్వతం చుట్టూ 40 సంవత్సరాలు తిరిగారు. పైకి వెళ్ళదము. సంస్థ అనే పర్వతం మనం 4 సంవత్సరాలు ఉన్నాము. పైకి వెళ్ళదము, ఇక్కడ నుండి బయటకు వెళ్ళదము. దేవుడు ఏం చెప్తారంటే ఇక్కడ నుండి బయటకు వెళ్ళండి మీరు, ఎందుకంటే ఇది మీది కాదు, ఇది మీ సహోదరులైనటువంటి యాసావుకి ఇచ్చిన స్వాస్థ్యం. ఆ యాసావుకి నేనే ఇచ్చిన స్వాస్థ్యం, అది మీది కాదు. దీని చుట్టూ తిరగడానికి, ఇక్కడ మీరు పొట్లాడుకోవడానికి, ఇక్కడ దెబ్బలాడుకోవడానికి, నువ్వు డినామినేషన్ వాడివి, నీకు వాక్యం తెలియదు, నీకు అదే నీకు ఇదే అని చెప్పేసి డినామినేషన్తో పోట్లాడుకోవడానికి ఇది సమయం కాదు ఇక. ఎందుకంటే వారికి స్వాస్థ్యం ఇచ్చేసాను నేను. వారికి ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు దాటుకొని రాలేరు వాళ్ళు. కాబట్టి నీవైతే నిన్ను దానికోసం నిర్ణయించలేదు నేను. నీకు ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యం ఇచ్చాను. నేను నీకు ఇచ్చేసిన స్వాస్థ్యము అది శాశ్వతమైనది. అందుకే ఈరోజు మనం ప్రియులారా మనం డినామినేషన్లతో పోట్లాడకూడదండి. ఇంకా మనం ఎవరితో పోట్లాడకూడదు? అవిశ్వాసులతో పోట్లాడకూడదు. అర్థమైందండి? భక్తి చేయలేని వారితో పోట్లాడకూడదు. ప్రభు చెప్పారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని ఎన్నడూ కూడా నువ్వు భావించకూడదు. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని ఎన్నడూ భావించకూడదు. నిన్ను నువ్వు ప్రత్యేకించకూడదు. చూసారా? కాబట్టి నీకు ఇచ్చిన స్వాస్థ్యంలో నువ్వు నడిచి వెళ్ళిపో. నీ సహోదరుతో పోట్లాడి పెట్టుకోవద్దు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకోవద్దు అన్నాడు ప్రవక్త ఇక్కడ. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడికి పైకి వెళ్ళము. అక్కడున్న సేవకులారా, సేవ చేస్తున్న సహోదరులారా, ఈ పర్వతం పైన మనం చాలా కాలం ఉండి ఉన్నామని మీరు ఆలోచించట్లేదా? చాలా కాలం నుండి మన సంస్థల సరిహద్దులపై ఉడికించబడుతూ ఉన్నామని, మరియు గందరగోళంలో ఉన్నామని, మరియు కొట్లాడుకుంటున్నామని, మరియు ఆ విధంగా కొనసాగామని మీరు ఆలోచించలేదా? ఈ పర్వతం విడిచిపెడదాము. ప్రవక్త చెప్తున్నారు, మీరు ఇప్పుడు మనము ఈ పర్వతాన్ని విడిచిపెడదాము. మోషే వారు చెప్తున్నాడు, అయ్యా 40 సంవత్సరాలు అయిపోయింది. చూసారా? కాబట్టి ఈ యాసావు మన్యం చూడు తిరగొద్దు మనం. ఇది సంస్థలకి లేక యాసావుకి తన సంతానానికి దేవుడు నిర్ణయించిన స్వాస్థ్యము. దేవుడు మనకిది చేయలేదు. అదిగో మన కొరకు, మన పైకి వెళ్ళుట కొరకు ఒక వాగ్దానం దాటిన తర్వాత ఒక వాగ్దాన దేశం మన కొరకు నిర్ణయించాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశము, అది ఎంతో సారవంతమైన భూమి. దేవుడు అది మన కొరకు, మన పిల్లల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దాని ఎదుకు వెళ్లకుండా మనం వీరితో పోట్లాడుతూ, వీరితో గొడవలాడుతూ మనం ఇక్కడే తిరుగుతున్నాం. ఇక్కడే మనము. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేదండి, మనం ఎవరితో పోట్లాడే సమయం కాదు ఇది. ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నామంటే ప్రేమ లేక పరిశుద్ధాత్మ అనే ఈ కాల వర్తమానాన్ని కలిగి ఉన్నాం మనం. ఈ కాల వర్తమానము, దేవుని స్తోత్రం, నీ జీవితమును దేవుని కొరకు ప్రత్యేకిస్తుంది తప్ప నీవు వేరొకరి కంటే గొప్పవాడవని నీకు తెలియచేయట్లేదు. అది నీవు వేరొకరి కంటే నేను గొప్పవాడిని లేకపోతే నేను అని చెప్పి నువ్వు గర్వించేట్లేదు చేయట్లేదు. నిన్ను దీనుడిగా చేస్తుంది, నీ సహోదరుని ప్రేమించేవాడిగా చేస్తుంది, నిన్ను వాక్యం అనే స్థానంలో నిలబెడుతుంది. దేవుని స్తోత్రం. అందుకంటే ఈ వర్తమానం దేవునికి ఇచ్చింది గర్వించడానికి కాదండి.
సహోదరుని కంటే నువ్వు గొప్పవాడవని. చూసారా, నిన్ను నువ్వు హెచ్చించుకోవడం కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ సహోదరుడు తనకున్న ప్రత్యక్షత నీ యొక్క ప్రత్యక్షత చాలకపోయినట్లయితే నువ్వు ఇంకా కూడా అతన్ని ప్రేమించి, దేవుని స్తోత్రం, అతన్ని ప్రేమించి, దేవుని స్తోత్రం, దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క స్వాస్థ్యంలోనికి నువ్వు ముందుకు సాగవలసిన వాడవైనావు. నువ్వు ముందుకు సాగాలి, ప్రేమతో ముందుకు సాగాలి తప్ప అతను నాకంటే తక్కువ వాడని, నాకంటే ఏమీ తెలియదని అతన్ని ఎన్నడూ కూడా అవమానపరచడానికి వీలు. అంటే అర్థం ఏంటంటే నువ్వు అతనికంటే దౌర్భాగ్యుడు అర్థమవుతుంది ఇక్కడ. అతను తెలియక అతను అక్కడ ఉండిపోయాడు. నీవు తెలిసి అతను తక్కువవాడిగా చూస్తున్నావు. అంటే నువ్వు అతను తక్కువవాడిగాను, అతనిని గొప్పవాడిగాను నువ్వు గర్విస్తున్నావు. అంటే నీలో ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వెన్నడూ నిన్ను ప్రత్యేకించుకోవు. ఒకవేళ నిన్ను ప్రత్యేకించవలసి వస్తే దేవుడు ప్రత్యేకిస్తాడు నీ జీవితాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మేము వర్తమానం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కనీసం ప్రేమ చూపలేని స్థితిలో ఈరోజు విశ్వాసం ఉన్నారండి. వర్తమానమే కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మన నిజమైన సంఘము, నిజమైన వర్తమానము, నిజమైన ప్రత్యక్షత కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కనీసం సహోదరుని ప్రేమించిన మరి ప్రేమ స్థితిలో ఉన్నారండి. ఒక డినామిని సహోదరుని ప్రేమించిన స్థితిలో ఉన్నారండి వాళ్ళు. దేవుడు అదే చెప్పాడు. దేవుడు అలా చెప్పలేదు. ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సరే ప్రేమిస్తావు నీవు. ఇక్కడ ఏం చెప్తాడు దేవుడు? ఇంకా చూడండి, ఇక్కడ 4వ వచనం నుండి 3వ వచనం నుండి, మరియు నీవు ప్రజలతో ఇట్లనము, శేయరులో కాపురం ఉన్న యాసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదురు. వారు యాక్చువల్గా మీరు భయపడతారు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. చూసారా, వారు మీకు భయపడతారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో కలహపడవద్దు. వారితో నీవు అతని ప్రత్యక్షత నీ ప్రత్యక్షకు అందకపోయినా సరే ప్రత్యక్ష దిశలో కూడా కలహపడవద్దు నువ్వు. అవును, అతనికి అంతే ఇచ్చాడు దేవుడు అతనికి అంతే. ప్రవక్త బైబిల్ చెప్తుంటే విశ్వాస పరిమాణం అని చెప్పి వారు నడుస్తారని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుడే అతనికి అందించినప్పుడు మరి నీకు పూర్తి ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు పూర్తిగా దేవుడిని తెలుసుకున్నావు కదా, నువ్వు పూర్తిగా దేవుడిని కలిగి ఉన్నావు కదా, నువ్వు పూర్తిగా పరిశుద్ధాత్మ కలిగినావు కదా, నువ్వు పూర్తిగా ప్రత్యక్ష పొందుకున్నావు కదా. మరి ఆ ప్రత్యక్షత ఏం చేస్తుంది నిన్ను? ఆ ప్రత్యక్షత ఏం చేస్తుంది నిన్ను? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రత్యక్షత నిన్ను దీనుడిగా చేస్తుంది. ఆ ప్రత్యక్షత నిన్ను ప్రేమించేవాడిగా చేస్తుంది. ఆ ప్రత్యక్షత ఇంకా ఇంకా తగ్గించేవాడిగా చేస్తుంది. ఆ ప్రత్యక్షత నిన్ను క్రీస్తు వలె చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆ ప్రత్యక్షత నీలో సహోదర ప్రేమతో నింపుతుంది. నీ సహోదరుని ప్రేమిస్తావు. సహోదర ప్రేమ లేకుండా పరిశుద్ధాత్మ పొందుకోలేవు నీవు. సహోదర ప్రేమ లేకుండా నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేవు. అతను యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతున్నాడు. ఏ సంవత్సరం ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో సరే అతను యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతున్నాడు. మరి అతను నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? నీవు వాక్యం నీకు తెలియటనగా, వాక్యం నీకు తెలియటనగా సహోదరుని ద్వేషించడం కాదు, వాడికంటే గొప్పవాడని అర్థం కాదు. ఇది కేవలం కృప అయినది. ఇది కేవలం కృప అయినది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిన్ను, నీ విశ్వాసాన్ని లేకపోతే నీ క్రియలను చూసారా వారి నుండి వేరు చేసుకుని అతని పాపంలో పాల్పడ కాకుండా దేవుడు నీకు ఏ స్వాస్థ్యం ఇచ్చాడో చూసారా వారిని విడిచిపెట్టి నీవు వారిని ప్రేమిస్తూ వారితో తగులాడకుండా వారిని విడిచిపెట్టి నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి నీ స్వాస్థ్యంలోనికి ముందుకు సాగిపోవు. నువ్వు సాగిపోవాలి తప్ప నువ్వు వారితో పోట్లాడుతూ అక్కడ ఆగిపోవద్దు అన్నాడు ఆయన. ఈ వర్తమానం ఎందుకొరకంటే నిన్ను క్రీస్తులో ఏ స్థానమందు నిలబెట్టవలసి ఉన్నదో ఆ స్థానంలో నిలబెట్టేంత వరకు కూడా ఈ వర్తమానం నడిపిస్తా. దేవుని స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం నడిపిస్తుంది. ఈరోజు వర్తమానంలో ఒక పాస్టర్ మరో పాస్టర్ పడతలేదు. ప్రత్యక్షత ఎలాగుంటూ ఉండే, ముందు ప్రేమించు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి ప్రేమ అవసరం మనిషికి, ప్రతి సేవకుడికి, ప్రతి సహోదరుడికి ముందు దేవునికి ప్రేమ అవసరమైనది. ప్రేమ లేని వాడు నా వాడు కాడు అంటున్నాడు ఆయన. ప్రేమే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఆయన. ప్రేమే శాశ్వతకాలం ఉంటుందని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ సహోదరుడు నీ అంత విశ్వాసం కలిగి లేనప్పుడు నువ్వు అతని నుండి బయటరా. అతను పోట్లాడవద్దు, నువ్వు పోట్లాడవద్దు. అతను ప్రేమించు. దేవుడు నీకు ఏదైతే నిర్ణయించాడో స్వాస్థ్యంలోనికి నువ్వు రా. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ప్రవక్త చెప్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఈ పర్వతం పైన మనం చాలా కాలం ఉండి ఉన్నాము. చూసారా, చాలా కాలం ఉండి మన సంస్థల సహోదరులపై ఉడికించబడి ఉన్నాము. ఈ పర్వతం విడిచిపెడదాం, మరియు వాగ్దాన దేశమునకు పైకి వెళదాం. పైకి వెళ్ళడం ప్రారంభిద్దాం, మరియు దేశాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు వారికి చెప్పాడు, పైకి వెళ్ళి మరియు దేశమును స్వతంత్రించుకో. ఆ పాత పోట్లాడు వారందరూ ఇప్పుడు పోయారు. దేవుని స్తోత్రం. మీరు ఇంకా చదివినట్లయితే గమనించండి, త్వరగా ముగిస్తాను ప్రియులారా. 5వ వచనం చదువుతాను చూడండి. వారితో కలహపడవద్దు, ఎలానగా యాసావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇవ్వను. నీ స్వాస్థ్యం ఎందుకు పోరాడుతున్నావు? అది నీది కాదు కదా, అది వారికి ఇచ్చాడు. బాప్టిస్టులకు ఇచ్చాడు దేవుడు. పెంతుకొస్తులకు ఇచ్చాడు దేవుడు. లోదర్ని ఆ సంస్థను వారికి ఇచ్చాడు దేవుడు. నువ్వు వారితో ఎలా పోరాడతావు? నువ్వు వారికి ఏ ప్రత్యక్ష కలిగి ఉన్నారో ఆ ప్రత్యక్ష దేవుడు ఇచ్చింది వారికి. అంతవరకు దేవుడు వారిని అనుమతించాడు. కాబట్టి ఆ ప్రత్యక్ష స్థలం ఎందుకు పోరాడుతావు నువ్వు? వారి కన్నులు తెరవాలంటే దేవుడే తెరిచుండేవాడు కదా. మరి దాన్ని గమనించాలి కదా, నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. అక్కడ హృదయం తెరిచే దేవుడే, హృదయాన్ని మూసే దేవుడే. మరి దేవుడే చేయాలనుకున్నప్పుడు, దేవుడే మూసినప్పుడు, దేవుడే తెరిచినప్పుడు నీ కళ్ళు తెరబడి అంటే అది నీ జ్ఞానమా? అది నీ గొప్పతనమా? అది నీ యొక్క భక్త? నువ్వు గొప్పడు దేవుడి కళ్ళు తెరిచాడా? కాదు కదా. మరి ఎందుకు నీ ఇతరులను ద్వేషిస్తున్నావు? నీవు నీ సహోదరుడు నుండి ఎందుకు పడతాడు నీకు? ఒకవేళ నీ జ్ఞానము తెరబడిందంటే, నీ ప్రత్యక్షత ఇవ్వబడిందంటే అది నీ జ్ఞానాన్ని పెట్టు, నీ భక్తిని బట్టి దేవుడు నీకు ఇచ్చినట్లయితే నువ్వు గర్వించు పాతాళానికి వెళ్ళడానికి. కానీ నీ కనులే దేవుని కృప నీ కనులు తెరిచినప్పుడు, మరి నీ సహోదరునికి కనులు కూడా ఎవరు తెరవాలి? దేవుడు తెరవాలి. మరి ఆ దేవుడు పడినప్పుడు ద్వేషించడానికి నువ్వెవడం? వారితో పోట్లాడడానికి నువ్వెవడం? తెరిచేది దేవుడే, మూసేది కూడా దేవుడే. కాబట్టి నువ్వు ప్రేమ చూపించు, నువ్వు ప్రేమను కలిగి ఉండు. నువ్వు ఏదైనా చెప్తే ప్రేమతో చెప్పు. వినకపోతే అతను విడిచిపెట్టి నీ స్వాస్థ్యం నువ్వు ప్రయాణం చేయి. నువ్వు ఎంతకాలం అతనితో కొట్లాడతావో దాన్ని బట్టి అర్థం ఏమవుతుందండి? ఏమవుతుందంటే నీకు దేవుడు నిర్ణయించిన దాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు దేవుడు నీకు నిర్ణయించిన దాన్ని నువ్వు పొందుకోలేవు. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఎవరెనుకోలు పెడుతున్నావు. నువ్వు ఈరోజు దావీదు ఏం చేశాడు? దేవుని కుమారుడు అయినాడు. సౌలు రాజా అయినాడు. సౌలు రాజ్యాన్ని చేయడం అనేసి దావీదు వెంబడి పడ్డాడు. దేవుడు సింహాసనం ఇచ్చాడు, అతనికి అధికారం ఇచ్చాడు, అతనికి పరిపాలించమని చెప్పాడు, ఇశ్రాయేలు నడిపించమని చెప్పాడు. ఆ గొప్ప ఆధిక్యమైనటువంటి గొప్ప అధికారం ఇస్తే ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన బదులుగా, ఆ ప్రజలను పరిపాలించే బదులుగా ఒక అనామకుడైనటువంటి ఆ యొక్క అల్పుడైనటువంటి దావీదు కూడా పరిగెడుతున్నారు. ఈరోజు వర్తమానంలో కూడా అదే అండి. దేవుడు వారి కొరకు ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడో ఆ స్వాస్థ్యానికి పరిగెత్తవలసిన బదులుగా డినామినేషన్ చట్టం పడుతున్నారు. ఈ వర్తమానంలోనే వారు కలిగిన ప్రత్యక్ష కలిగి లేని వారిపై పోరాడుతున్నారు. అలా పోరాడవద్దు, అది మంచి పని కాదు. అది దేవుని స్తోత్రం. అంటే నిన్ను నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తున్నావు. నువ్వు
నిన్ను ప్రత్యేకమైన వ్యక్తి అయినడు భావించవద్దు. నువ్వు ఏ స్థానంలో నిలబడ్డావో అది దేవుని కృప అయినది. నువ్వు ఏ స్థానంలో నిలబడ్డావో దేవుని కృప అయినది. ఆ కృపను ప్రేమ ద్వారా నువ్వు వ్యక్తం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? కాబట్టి ప్రభు చెప్తాడు, ఈ పర్వతం విడిచిపెడతాం, మరి వాగ్దాన దేశానికి పైకి వెళ్దాం. చూసారా, పైకి వెళ్ళి మరి దేశమును స్వతంత్రించుకో. ఆ పాత పోట్లాడు వారందరూ ఇప్పుడు చనిపోయారు, ఇప్పుడు పోయారు. నీ కత్తిని తిరిగి వరలో పెట్టము, పోట్లాడవద్దు. ఈ మాట చదువుతాను, గమనించి మళ్ళీ బైబిల్ తెరండి. 5వ వచనం, వారితో కలహపడవద్దు. ఎలానగా యాసావు స్వాస్థ్యముగా సేయిరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూములనేది ఒక్క అడుగేను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును. మీరు వారి దగ్గర ఉన్నారనుకోండి, ఒకవేళ వారికి ఇచ్చినటువంటి నీళ్లు కానీ, వారికి ఇచ్చిన ఆహారం కానీ, పంట కానీ మీది కాదు, అది ఆ భూభాగం వారికి ఇచ్చాను నేను. కాబట్టి వాళ్ళతో పోట్లాడి, వాళ్ళతో దెబ్బలాడి అక్కడ పంట పండించుకుని తినాలనుకుంటే తప్పు. వారి బావిలో నీళ్లు నువ్వు ఉచితంగా తాగాలనుకున్నా కూడా తప్పే. ఆ స్థానం నీది కాదు, ఆ స్థానం ఎవరిదే? వారికి ఇచ్చాను నేను, ఆ భూభాగం వారికి ఇచ్చాను. కాబట్టి నువ్వు అక్కడ ఎలాగున్నావు? పరదేశుకున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నేను నీతో ఏం చెప్పాను? వాగ్దాన దేశానికి వెళ్ళాలని చెప్పాను. నీకు ఒక స్థానం ఇచ్చాను. ఆ స్థానానికి వెళ్ళే దారిలో ఈ శరీరమని ఉన్నది. కానీ నువ్వేం చేసావు? వారు ఆ వాగ్దానం వైపు దాటి వెళ్ళ నువ్వు సాగిపోవచ్చు బదులుగా నువ్వు అక్కడ ఉండిపోయి వారితో విమర్శించి, వారితో గొడవలు పెట్టుకుని, వారితో పోట్లాడి నువ్వు దెబ్బలాడుతున్నావు వారితో. నువ్వు అలాగే నువ్వు 40 సంవత్సరాలు వేస్ట్ చేసావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు వేస్ట్ చేసావు. ఈరోజు చాలామంది సమయాన్ని వృధా చేస్తున్నారు, సమయాన్ని అలాగే వృధా చేస్తున్నారు. కాబట్టి చేయొద్దు. ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నావనుకో, మరి గొలపురం వెళ్ళాలనుకోండి, మధ్యలో ఏముంటుందండి? ప్రతిభ ఉంటుంది కదా, ప్రతిభ ఉంటుంది. ఒకసారి గొలపురం ప్రయాణం చేయలేం కదా మనం. కాబట్టి ప్రతిభ వచ్చింది సాయంత్రం అయింది, లేదా మార్నింగ్ అయింది, అక్కడ ఉండాలా. అప్పుడు అక్కడ నీళ్లు తాగాల, అక్కడ ఆహారం తినాలా. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆ డబ్బులు ఇచ్చుకుని, ఆ బియ్యం కొనుక్కుని, ఆ వండుకుని, అక్కడ నీళ్లు కొనుక్కుని తాగాల. వాళ్ళు నీళ్ళు ఉచితంగా తాగడం లేదు, వాళ్ళ ఆహారం ఉచితంగా తీసుకోవడానికి వీలు. దేవుని స్తోత్రం కలగాలి. ఎందుకంటే అది నీ భూభాగం కాదు. కాబట్టి సంస్థ యొక్క భూభాగం మనది కాదండి. బాప్టిస్ట్కి ఇచ్చాడు, పెంతుకోసుకు ఇచ్చాడు, అది మనకి కాదు. అది వారితో పోట్లాడాల్సిన పని మనకి లేదు. మనకు భూభాగం ఉంది, అది పరిశుద్ధాత్మక బాప్తిస్మం అయినది. అంటే వారికంటే శ్రేష్టమైన భూభాగం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ మనం వీరితో పోట్లాడుతున్నాం. మనం వీరితో పోట్లాడినంత కాలం కూడా ఏం జరుగుతుంది తెలుసండి? మన స్వాస్థ్యం మనకు దూరం అయిపోతుంది, అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోతుంది. ఈ లోపల ఇంకోటి జరుగుతుందండి, అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ 6వ వచనం, మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించి త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుడు చెప్తానండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు కొనుక్కుని తినవలసింది ఉట్టిని తీసుకోవద్దు. నువ్వు కొనుక్కుని తినవలసింది, నీ సహోదరు దగ్గర కొనుక్కుని తినవలసింది నువ్వు ఉట్టినే తీసుకోవద్దు. నువ్వు ఉట్టినే తీసుకుంటే ఏముంటావు? నువ్వు బాకీ ఉంటావు, రుణం ఉంటావు. ఈ లోకంలో ఎవరికి రుణం ఉండకూడదు. నువ్వు ఈ లోకంలో ఎవరికి నువ్వు కొనుక్కుని తినవలసింది ఉట్టినే తిన్నావు అనుకోండి, నీకు బాకీ ఉంటావు, నువ్వు అతను బాకీ ఉంటావు. నువ్వు అతను బాకీ ఉన్నంతకాలము వాగ్దాన దేశం వైపు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నువ్వు. ఎందుకు తెలుసా? నువ్వు ఈ ఊరు విడిచిపెట్టే వెళ్ళిపోతావని తెలిసింది అనుకోండి, అరబ్బాయి నువ్వు నా దగ్గర మూట వేయించుకున్నావు, 1200 రూపాయలు కదా, ఇస్తానని చెప్పావు. సరే ఎక్కడ ఉన్నా కదా ఇస్తానని చెప్పి ఊరుకు అనిపించాను నేను. ఇప్పుడు ఆ డబ్బులు కట్టి నువ్వు వెళ్ళంటాడు అతను. అంతే కదా మరి? వాస్తవేనా? నువ్వు ఆ డబ్బులు కట్టి వెళ్ళు అంటే నీవు పొందుకునే వాగ్దానము, నువ్వు పొందుకునే ఎత్తబాటు నీ అప్ప ఆపేస్తుందండి. అందుకే ఎక్కడైతే కొనుక్కోవాల్సిందో అక్కడ కొనుక్కోవాలి. నువ్వు కొనుక్కోవాల్సినప్పుడు వలస వచ్చినప్పుడు ఉట్టే తీసుకోవద్దు. అంటే నీ కొరకు నిర్ణయించబడింది నీది కాదు, నీ కొరకు నిర్ణయించబడింది నీదే అయినది. ఇప్పుడు దేనికోసం పోరాడు నువ్వు? ఏదైతే దేవుడు నీ కొరకు నిర్ణయించాడో దానికోసం పోరాడు నువ్వు. వీళ్ళతో పోరాడొద్దు, నువ్వు
సమస్తులతో పోరాడొద్దు, అవిశ్వాసంతో పోరాడొద్దు, ఎవరితో నువ్వు సంఘంతో పోరాడవద్దు. నీకు దేవుడు ఏదైతే నిర్ణయించాడో దానికోసం పోరాడు, నువ్వు దాన్ని పొందుకుంటావు. అందుకే ప్రవక్త నీకు అప్పు కూడా ఉంటే తీసేసి అన్నాడు. అప్పులు కూడా ఉండదు అన్నాడు ఆయన. మ్యాక్సిమం అప్పులు కూడా తీసేసుకోండి, ఈ లోకంలో ఎవరికి బాకీ ఉండకూడదు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇవ్వడం చాలా టైం ఉంది కానీ నాకు టైం లేదు. 7వ వచనం, నీ చేతుల పనిలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఇప్పుడు ఈ ప్రయాణం చేసిన ప్రజలు ఆశీర్వదించబడిన జనులై ఉన్నారు. వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారు? వాళ్ళు, వారి దగ్గర రక్తం ఉంది, గొరిపిల రక్తం ఉంది, వారికి ప్రవక్త ఉన్నాడు, వారికి నిబంధన దూతున్నాడు, వారికి వాక్యం ఉంది, వారికి అన్ని రకాల సంరక్షణ వారికి ఉంది. మరి అన్ని దేవుడే వారి దగ్గర ఉండగా, దేవుని ప్రవక్తే వారి దగ్గర ఉండగా, పరిశుద్ధాత్మ వారి దగ్గర ఉండగా, మరి వాక్యమే వారి దగ్గర ఉండగా, మరి వారికి ఏం తక్కువ అండి? వీళ్ళతో పోరాడాల్సిన పని ఏంటి? అంతేనండి. దేవుని స్తోత్రం. కాబట్టి దీవించబడ్డవాడు నువ్వు. ఈ గొప్ప అరణ్యములు నీవు ఈ 40 సంవత్సరములుగా సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడైనాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించు యాసావు సంతానపు వారైన మన సహోదరులు విడిచి ఏలాతు యెషన్గోబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసి తిని అప్పుడు ఆ మన్యాన్ని విడిచిపెట్టేశాం. మనం దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆ మన్యాన్ని మనం విడిచిపెట్టేశాం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా, ఇతను అబ్రహాము సంతానమేనా? శేయీరు అబ్రహాము సంతానమేనా? శేయీరు అబ్రహాము సంతానమేనా? అబ్రహాము సంతానమే. శేయీరు ఎవరండి? అబ్రహాము సంతానం. ఇప్పుడు మోయాబు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మరి మోయాబు అబ్రహాము సంతానమేనా? మోయాబు అబ్రహాము సంతానమేనా? అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు సంతానం అయినది. వారు సహోదరులే కదా. ఇశ్రాయేలుకు వారు సహోదరులేనా? అంతేనా? ఇశ్రాయేలుకు శేయీరు సహోదరుడేనా? యాసావు సహోదరుడేనా? యాసావు సహోదరుడే, ఎందుకంటే తన సొంత తండ్రి కుమారుడు. అంతేనా? మరి ఈ మోయాబీలు ఎవరు? తన తండ్రి సహోదరి కుమారుడు, లోతు సంతానం. వారు సహోదరులే కదా. వారు సహోదరులేనా? అరణ్యంలో ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను, మోయాబీలను బాధించవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యాను, వారి స్వాస్థ్యాన్ని కూడా నీకు ఇవ్వను. వారికి 6 దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను నేను. ఆ దేశం పేరు ఏంటండి? 6. ఆ దేశం పేరు మోయాబీలు కూడా స్వాస్థ్యం ఇచ్చేసాను నేను. యాసావు సంతానం స్వాస్థ్యం ఇచ్చేసాను, మోయాబీలు స్వాస్థ్యం ఇచ్చేసాను. వారికి సహోదరులే, వీళ్ళకి సహోదరులే. వాళ్ళతో నువ్వు యుద్ధం చేయొద్దు, వారితో పోట్లాడవద్దు, వీరితో యుద్ధం చేయొద్దు, వీరితో పోట్లాడవద్దు. నువ్వు అర్థమైందా? వారిని దాటుకునిరా. పూర్వకాలంలో ఏమీ లేని వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాయకుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారు అనాయకుల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఏమీలని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీలు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు యాసావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని తమ ఎదుటి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించారు. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీగా జెరెదు ఏరు దాటితిని. మనము కాదేశ బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరం వారందరూ శానలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. మోషే యొక్క వర్తమానంతో, మోషే యొక్క వాక్యముతో వారి పని వారు చేసుకుంటూ, వారికి వారి వర్తమానం చదువుకుంటూ, మోషేని వెంబడిస్తూ, మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వారు నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు.
సమాజంలో ఎన్ని గొడవలు జరిగినా, సమాజంలో ఎంతమందితో పోట్లాడినా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. వారు విశ్వాసం గలవారై వారు స్వాస్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి చూడండి, ఇక్కడ 14 వచనం చదివినట్లయితే, మనం కాదేశ బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటి వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ, సైనికులైన ఆ మనుషుల తరం వారందరూ శానలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. వేళ్ళని బట్టి 38 సంవత్సరాలు తిరిగాం మనం. ఎందుకంటే వారు అమోరీలతో పోరాడుతున్నారు, మోయాబీలతో పోరాడుతున్నారు, వాళ్ళు యాసావు సంతానంతో పోరాడుతున్నారు, వాళ్ళు అర్థమైందా? వీరు అందరితో పోరాడుతున్నారు, వారు తిరుగుబాటు చేస్తున్నారు. అంత మాత్రం మోషే మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీద కూడా వారు తిరుగుబాటు చేస్తున్నారు. 15 వచనం, శాన మధ్య నుండి, దేని మధ్య నుండి? ఇశ్రాయేలు యొక్క సైన్యం మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. అర్థమైందండి? దేవుడు యాసావు సంతానాన్ని చంపలేదండి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యాసావు సంతానాన్ని మోయాబీలు చంపలేదు. ఆయన చంపాడా? లేదు. కానీ ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో ఈ సైన్యం, ఇశ్రాయేలులో ఉన్న ఇశ్రాయేలునే, ఈ ఇశ్రాయేలులో ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే గొడవలకు పోతున్నారో, ఎవరైతే పోట్లాడుకుంటున్నారో వారిని చంపేస్తున్నాడు దేవుడు. నష్టం ఎవరు జరుగుతుందండి? ఇప్పుడు నష్టం ఎవరు జరుగుతుందండి? దేవునికి, సమాజానికి జరుగుతుంది నష్టం. ఇప్పుడు దేవునికి, సంఘానికి జరుగుతుంది. దేవుని సంఘానికి ఎందుకు నష్టం జరుగుతుంది? ఎందుకు నష్టం జరుగుతుంది? ఎందుకంటే దేవుడు వాడికి ఇచ్చిన పని వాడు చేయకుండా, దేవుడు వారికి ఇచ్చినటువంటి పని ఎందు వాడు శ్రద్ధ కలిగి ఉండకుండా, వాడు వాగ్దాన దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ వాగ్దాన దేశానికి మోషేను వెంబడించి అతను వెళ్ళకుండా, చూసారా, అతని పని విడిచి అందరినీ పట్టించుకున్నాడు. వాడు అందరిని చెడగొడుతున్నాడు, అందరితో అతను పోట్లాడుతున్నాడు, అందరితో యుద్ధం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మోషే మన ప్రవక్త ఉండడానికి సరిపోడు. మనకు ప్రవక్త ఉండడానికి ఎందుకు చెప్పమంటావా? ఎందుకు? ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? నీగ్రో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నీగ్రో స్త్రీని ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ఇశ్రాయేలుని పెళ్లి చేసుకోవాలి కదా. ఇశ్రాయేలుని పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు నీగ్రో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అర్హత ఎలా కలిగి ఉంటాడు అతను? ఈ ప్రశ్నలు కూడా వచ్చేయండి. అతను అర్హత కలిగి ఉంటాడు? కాదు, కరెక్ట్ కాదు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పంచాయతీ ఎప్పుడండి? 40 సంవత్సరాలు మోషే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లలతోనే వీళ్ళ దగ్గరికి వచ్చాడు, ఐగుప్తుకి వచ్చాడు, 10 అద్భుతాలు చేశాడు, దేవుని ప్రవక్త రుజువుపరుచుకున్నాడు, వీరిని నడిపించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది వీళ్ళకి ఆలోచన. మరలాను ఈరోజు విశ్వాసులకి, భ్రష్టులైన విశ్వాసులకి, విశ్వాస భ్రష్టత్వం కలిగిన వారికి, చూసారా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు వస్తే సేవకుడు అనుమానం వారికి. ఇతను సేవకుడు ఉండడానికి మనకు పనికిరాడు అంటాడు. అప్పుడు ఎవడో సేవకుడు ఉండడానికి పనికిరాడు. ఎందుకు ఉండకూడదంటే ఎందుకు చెప్తాడు మొత్తానికి. వాళ్ళ భార్య కోసమో పిల్లల కోసం ఎదురు చెప్తాడు. మొత్తానికి భార్య కోసమో పిల్లలకు ఎదురు సాకు చెప్తాడు. మరి 20 సంవత్సరాలు ఎందుకు నడిచావు నువ్వు? అంటే 20 సంవత్సరాలు బుద్ధిహీనుడే కదా, 20 సంవత్సరాలు భ్రష్టుడే కదా. అంటే 20 సంవత్సరాలు నీకు సరైన ప్రత్యక్షత లేదు కదా. ఇప్పుడు నీకు వచ్చిన ప్రత్యక్షత కరెక్ట్ అయినట్లయితే మరి 20 సంవత్సరాలు పాటు అంతా నడిచావు కదా, మరి ఆ ప్రత్యక్ష తప్పే కదా. అంతేనా? ఇప్పుడు మోషే ఓ నల్లని స్త్రీని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కారణం వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. దాన్ని బలపరిచేవారు కొంతమంది అలా తిరుగుబాటు చేసేవారు బయలుదేరారు. అంత మాత్రం కాదు, ఆ ప్రధాన యాజకుడు ఒకడైనా మన దేవునికి అర్పించలేమా?
అతను ఒక్కడే వాక్యం చెప్పగలడా? మన బలిపడితే మనం వాక్యం చెప్పలేమా? అన్నారు లేదు వాళ్ళు. దేవుని నైవేద్యం అర్పించలేమా? దేవునికి అర్పణ అర్పించలేమా? మనం యాజకాలు, మనం లేవులేం కదా, మనము కూడా లేవులేం కదా, మనం వధువే కదా. మనం వధువు కాబట్టి పాస్టర్ గారు చెప్పడం ఏంటి, మనం కూడా వాక్యం చెప్పే అధికారం కలిగి ఉన్నాం. మనం పరిశుద్ధులమే, మనం వాక్యం చెప్పగలం. చూసారా? అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? సరే చేయని అన్నాడు ఆ బాబు. అప్పుడు వారికి దోపర్తి ఇమ్మని చెప్పి అన్నాడు. వారికి దోపత్రి ఇచ్చాడు. వాళ్ళు దోపర్తి వారిని కాల్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ ప్రశ్న వారు ప్రారంభంలో రాలేదు. వారికి ప్రారంభంలో వారు భక్తిగా ఉన్నారు, ప్రారంభంలో వారు యథార్థతగా ఉన్నారు, ప్రారంభంలో నీతిగా ఉన్నారు, దేవునికి సేవకుడిని గౌరవించారు, దేవుడు అంటే భయపడ్డారు, గొర్రెపిల్ల రక్తం కింద వారు ఉన్నారు. అర్థమైందా? ఆ పసక వాళ్ళు తిన్నారు, అగ్నిస్తంభం కింద ఉన్నారు. వాళ్ళు ప్రవక్తను వెంబడించారు కొంతకాలం. ఆ ప్రవక్త యొక్క సమక్షంలో అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకారులు చూశారు, క్యాన్సర్ పోవడం స్వస్థపరచబడడం చూశారు. ఇవన్నీ చేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు తిరుగుబాటు చేసే గుంపు లేచింది. ఎక్కడ లేచింది? ఇశ్రాయేలు పాళెంలో లేచింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లోనే, సంఘంలో లేచింది. ఎప్పుడైతే లేచిందో మరి వారికి అప్పుడు వచ్చిన ప్రశ్న ముందు ఎందుకు రాలేదు? దేవునికి స్తోత్రం. చూసారా? ఎప్పుడు వాళ్ళు ముందు ఇప్పుడు వచ్చిన ప్రత్యక్షత వారు కరెక్ట్ అయినట్లయితే మరి ముందు మోషేని వెంబడించారు. ఆ ప్రత్యక్ష తప్పే అవుతుంది కదా. తప్పేనా? తప్పే అవుతుంది. ఇది తప్పు కదండి. ఇది కరెక్ట్ అయితే అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ అయితే ఇది తప్పు అవుతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకున్నారు కాబట్టి అది తప్పేనా? దేవుని స్తోత్రం. మరి అది తప్పైతే ఇది వారు కరెక్ట్ అయితే వారు ఎందుకు చచ్చిపోయారు? వారెందుకు మరణించలేదా? తిరుగుబాటు చేసిన మరణించలేదా? మరి మరణిస్తే తప్పలే అవుతుంది, అది కరెక్ట్ ఎలా అవుతుంది? అది అంటే వారికి దేవుడు ముందించిన ప్రత్యక్షతయే మోషేని కూర్చిన ప్రత్యక్షత, ప్రవక్తను కూర్చిన ప్రత్యక్షత, గొర్రెపిల్లని కూర్చిన ప్రత్యక్షత, వాక్యమును కూర్చిన ప్రత్యక్షత, అగ్నిస్తంభం మేఘస్తంభం కూర్చిన ప్రత్యక్షత. ఆ మొదటి ప్రత్యక్షతే కరెక్ట్. ఆ తర్వాత వచ్చిన ప్రత్యక్షత వారిని చంపే కూర్చిన ప్రత్యక్షత. వారు చావడానికి, వారు చచ్చే కాలం దగ్గర పడింది కాబట్టి ఆ ప్రత్యక్షత వచ్చింది వారికి. అందుకే చూసారా, వారు నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయారు. ఇక్కడ 5:15 చూసినట్లయితే, శాన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు, ఏంటండి, యెహోవా హస్తము వారికి విరోధముగా ఉండెను. యెహోవా హస్తం వారికి, దేవుని స్తోత్రం కలుగును గాక. అది ప్రాప్తి ఏంటంటే, ఇక్కడ జాతకం మంచండి, ఈ మనుషులు పోట్లాడేవారు కాదు. ఎవరు? మోషేని వెంబడించే గుంపు. ఆ కొత్త గుంపు పోట్లాడేవారు కాదు. వాగ్దాన దేశానికి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాగ్దాన దేశాన్ని అంటే అర్థమంటే, ఎవరైతే వాక్యాన్ని పట్టుకుని తమ జీవితాలు సరి చేసుకుంటూ వాక్యంతో నడుస్తున్నారో, ఏం పట్టించుకోకుండా, ఈ గొడవలు ఏం పట్టించుకుంటూ ఎవరైతే వాక్యంతో నడుస్తున్నారో వారు పోట్లాడే గుంపు కాదండి. ఇది వారు మౌనంగా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని వారు వెళ్ళిపోతున్నారు. వారు పోట్లాడరు, ఎందుకంటే వారు వాగ్దానం కొరకు నిర్ణయించబడ్డారు. వారికి సంఘంలో ఏ గొడవ అక్కర్లేదు, వారికి సంఘంలో ఏ న్యూసెస్ వారికి అక్కర్లేదు, వారికి ఈ సమాజంలో ఏం జరుగుతుందో వారికి అక్కర్లేదు. దేవుని స్తోత్రం. వారికి దేవుడు మోషేని ఇచ్చాడు, వారికి అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని ఇచ్చాడు, వారికి గొర్రెపిల్ల రక్తాన్ని పాప పరిహారం ఇచ్చాడు. దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళంతే. దేవుని స్తోత్రం. అది క్రొత్త గుంపు అండి. ఏ గుంపు అండి అది? ఈ క్రొత్త గుంపు ఏ గొడవ అక్కర్లేదండి, ఏది పట్టించుకోదు. ఈ క్రొత్త గుంపుకి ఏం కావాలంటే దేవునికి వాగ్దానం కావాలి, ఆ వాగ్దానంలోకి వెళ్ళనే కావాలి. అంతే, అర్థమైందా? మరియు పాత పోట్లాడేవారు చనిపోయినప్పుడు ఆయన వారి కుమారులను తీసుకుని యెహోషువ మధ్యలో వారిని ఎదుగనిచ్చాను, మరియు వారిని సంపూర్ణ వాగ్దానంలోకి పంపాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఇక్కడ ప్రార్థన చెప్తున్నంటే,
జాగ్రత్త గమనించండి. ఈ 15 వచ్చిన ప్రవక్త చెప్తున్నారు ఇక్కడ, ఖచ్చితంగా నిజము. బైబిల్ చెప్పుచున్నది, ఆ పాత పోట్లాడే వారందరూ చచ్చేంత వరకు వారు అక్కడ నిలిచి ఉన్నారు. ఎక్కడ? ఆ మన్యములు నిలిచి ఉన్నారు వాళ్ళు. ఆమేన్. అది ఖచ్చితంగా నిజము. ఆ పాత పోట్లాడే వారందరూ మరణించేంత వరకు ఆయన వారిని అక్కడే ఉండనిచ్చాడు. బైబిల్ చెప్పుచున్నది గనుక ఆ పోట్లాడేవారు ఆ సంస్థల యొక్క సరిహద్దుల కొరకు పోట్లాడేవారు, మరియు ఆ సంస్థల యొక్క సరిహద్దుల కొరకు పోట్లాడేవారు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అని పోట్లాడేవారు. మరియు ఆ గుంపుతో నీవు సహవాసం కలిగి ఉండవద్దు. ఇది నాది, ఇది నాది అని ఎవరైతే కొట్లాడతారో వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటుంది అంటాడు ఆయన. అది రాబందుల గుంపు, అది పంచుకునే గుంపు. అది ఏం పంచుకునే గుంపు? అది పంచుకునే గుంపు. దేవుని స్తోత్రం. అది రాబందుల గుంపు. మరియు ఇది ఫలానా నీ బుర్రలో, నీ శిరస్సులో దాన్ని కలిగి ఉన్నంత కాలము, నీ శిరస్సులో దానిని కలిగి ఉన్నంత కాలము, అర్థమైందా? మీరు అక్కడే కొండపైన కూర్చుని మరి ఆకలితో చచ్చిపోయేదరు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము అది ప్రాముఖ్యమైనది కాదు నాకు తెలుసు. ఇది ప్రజల మధ్యలో ప్రాముఖ్యమైనది కాదు. కానీ సహోదరులారా, అందరూ కలిపి వచ్చుట అనేది ఈ గడియకైన వర్తమానము. నా మాట మీకు అర్థమైందండి? అందరూ కలిసి రావాలి అనేటువంటిది ఈ గడియక వర్తమానం. కానీ చాలామంది ఏం చేస్తారండి, నేను గొప్పోడిని అని చెప్పి వాళ్ళు ప్రత్యేకించుకుంటున్నారు. వాళ్ళు ప్రత్యేకించుకుంటున్నారు. కానీ ప్రవక్త ఏం చెప్తున్నారు ఇక్కడ? అందరూ కలిసి వచ్చుట అనేది ఈ గడియకైన వర్తమానము. ప్రాణములని కలిపి తిరగవలేను. సజీవ దేవుని యొక్క ఒక్క సంఘముగా మనం ఉండవలేను. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్లు, లోదరన్సు, ఏకత్వము, త్రిత్వము, పంచత్వము అందరూ కలిపి మనం ఒక్క గుంపు. మనము జన్మ ద్వారా దేవుని పిల్లలమైనాము. అది ఖచ్చితంగా నిజము. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అందుకని పోట్లాడవద్దు. ఆ తిరుగుబాటు చేసే పోట్లాడే గుంపు చనిపోయేంత వరకు వాడు అక్కడ నుండి కదలలేదు. ఆ గుంపు చనిపోయిన తర్వాత, ఆ పోట్లాడేవారు చనిపోయిన తర్వాత అప్పుడు మరలా దేవుడు మాట్లాడాడు, మీరు కదిలిపోమ్మని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడండి? కదిలిపోమ్మని చెప్పాడు. ఎప్పుడైతే వారు కదిలిపోయారో వారు వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళారు. చూసారా? అందుకే దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏం చేస్తావంటే వాగ్దాన దేశంలోకి వెళ్దాం, మరియు దేశాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు వారికి చెప్పాడు, పైకి వెళ్ళి మరి దేశంలో స్వతంత్రించుకో. ఆ పాత పోట్లాడేవారు అందరూ ఇప్పుడు చనిపోయారు. నీ కత్తిని తిరిగి నీ వరలో పెట్టుము, పోట్లాడవద్దు. ఏం చెప్పినాడు ఆయన? నీ కత్తిని తిరిగి నీ యొక్క వరలో పెట్టు, ఇంకా పోట్లాడొద్దు. ఇప్పుడు పోట్లాడొద్దు, కానీ సాగిపోయే సమయం ఇది. ఏంటన్నది? సాగిపోయే సమయం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు పైకి వెళ్ళటకు తన సంఘమును పిలిచే సమయం ఇదే. నేను దానిని నమ్ముచున్నాను. ఆయన చెప్పాను, శేయరు అరణ్యం గుండా వెళ్ళుము, అక్కడే సంఘశాఖ సహోదరుడైన యాసావు కూర్చొని ఉన్నాడు. ఒక మంచి ప్రెస్బిటేరియన్, మెథడిస్టు, బాప్టిస్టు. ఇప్పుడు అతనిని ఇబ్బంది పెట్టవద్దు, అతనిని ఎగతాళి చేయవద్దు. ప్రక్కగా కొనసాగుతూ వెళ్ళుము. అతను ప్రక్క నుంచి వెళ్ళిపోయి తప్ప ఎగతాళి చేయొద్దు. మరి సహోదరుడు ఎలా ఉన్నావు అని చెప్పి ముందుకు నడువుము. కానీ మీరు అతడిని ఒక కుదిపి మరియు అతడు ఏమీ కలిగి లేడు అని ఆరోపించాలని కోరుచున్నారు. నిజము, గుర్తుంచుకునండి. దేవుడు అతనికి ఏమి ఇచ్చిన్నాడో కేవలము దానినే అతడు కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న అదే ఉద్యోగమును అతడును కలిగి ఉండవచ్చు. నిజము. అతడు పొంది, అతడు తెలుసు, దీనిని చెయ్యి, దాన్ని చెయ్యి. శేయరు మన్యం పైగా వెళ్ళుము. ఇప్పుడు ఎందుకనగా దేవుడు దాన్ని యాసావుకి ఇచ్చి ఉన్నాడు. అతడు తెలుసుకోవాల్సిన భాగమంతయు అదే. అతడికి అంత మాత్రమే తెలుసు. అతడికి తెలిసిన ఒకే ఒక సంగతి అదే అతడికి సంఘశాఖ. మేము పలానా వారము, అతడికి అదే తెలుసు. దేవుడు అతనికి ఇచ్చిందంతే అదే. ఇప్పుడు కేవలము దాటుకుని వెళ్ళము. అతనితో గడబిడకు కానీ
మరియు పోట్లాడుటూ కానీ వెళ్ళకము, నిశ్శబ్దముగా దాటుకుని వెళ్ళము. కానీ ఇక్కడ చూడము, యాకోబు, పెంతుకొస్తు యాకోబు అయిన నీవు, నిజంగా తిరిగి జన్మించిన నీవు అనుభవం పొందుకున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డావు. అతడితో గొడవలకు వెళ్ళకము. కానీ ఆ పెంతుకొస్తు యాకోబు ఆ దేశంలో పూర్తి వాగ్దానమును కలిగి ఉన్నాడు. ఆ సంగతే నిజానికి జరగవలసినది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? కాబట్టి ఈ యాకోబు ఏ విధంగా బెతేల్ దగ్గర ఏ విధంగా దేవుని కలుసుకుని తిరిగి జన్మించాడో, ఆ తిరిగి జన్మించిన యాకోబు అంటే పెంతుకొస్తు యాకోబు అంటే పెంతుకొస్తున్నాడు ఏ విధంగా సంఘం జన్మించిందో, ఆ సంఘం ఏం చేస్తుంటే ఈ లోకం ఆచారము, సంఘం ఆచారం విడిచిపెట్టి పరిశుద్ధాత్మను వెంబడించాడు. ఈరోజు నీవు కూడా తిరిగి జన్మించిన క్రైస్తవులు అయితే, అర్థమైందా, సంఘ ఆచారము, లోకాచారం విడిచిపెట్టి పరిశుద్ధాత్మను వెంబడిస్తావు. నువ్వు వారితో కోట్లాడవు, వాటితో నువ్వు పోట్లాడవు, వారితో నువ్వు తన్నుకోవు, నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవు. నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఇది అని పోట్లాడవు దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు ఆయన. ఆ పోట్లాడే వారందరూ కూడా చనిపోయేంత వరకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారండి వాళ్ళు. ఎప్పుడైతే వారు చనిపోయారో అప్పుడు ఇక్కడ ప్రవక్త చెప్తారంటే, చూసారా, యెహోషువతో నిలబడిన వారు ప్రవక్త చెప్తున్నారు. ఆ వృద్ధ యోధులు చెప్పాను, ఎందుకనగా వారు ఆ ఇద్దరు మనుషులను అవిశ్వసించాను. ఆ ఇద్దరు అంటే యెహోషువ, కాలేబుల్ని ఎవరైతే అవిశ్వసించారో వారందరూ కూడా ఆ కాదేశం, ఆ అరణ్యంలో ఆగిపోయారు, నశించిపోయారు. ఆ ఇద్దరు మనుషులు ఎవరు? ఇద్దరు మనుషులు కాలేబు, యెహోషువ. వాగ్దాన భూమికి వెళ్ళి వారు రుజువుని తీసుకొచ్చారు. మిగతా 10 మంది కూడా తీసుకొచ్చారు. వారు అవిశ్వసించారు. వారి యొక్క మాట మిగతా వారు విన్నారు. విని ఈ ఇద్దరిని కూడా వారు అవిశ్వసించారు, నమ్మలేదు. ఎప్పుడు దేవుడు పంపిన ఆ వ్యక్తులను ఎప్పుడైతే నమ్మలేదో వారందరూ కూడా నశించిపోయారు. వారు తిరుగుబాటు చేశారు, వారందరూ నశించిపోయారు. అయితే ఆ యెహోషువ, కాలేబులు చెప్పిన మాట ఎవరు విన్నారంటే ఎవరైతే తిరుగుబాటు చేసి చచ్చిపోయారో వారి పిల్లలు విన్నారండి. ఎవరైతే తిరుగుబాటు చేసి చచ్చిపోయారో వారి పిల్లలు విన్నారు. ఆ పిల్లల్ని దేవుడు వారి ద్వారా వాగ్దానం చేసి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా అంతేనండి. ఆ పాత గుంపు చచ్చిపోద్ది, ఒక క్రొత్త గుంపు లేస్తుంది. ఆ క్రొత్త గుంపే యెహోషువను వెంబడిస్తుంది. ఇక్కడ యెహోషువ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎవరండి? యెహోషువ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఏంటి పరిశుద్ధాత్మ అంటే? 1963 దిగి వచ్చినటువంటి ఆ బలిష్ఠుడిని దూత అయినాడు. దేవుని స్తోత్రం. బలిష్ఠుడిని దూత అయినాడు. మరి కాలేబు ఎవరు? ఆ పరిశుద్ధాత్మను నిజంగా వెంబడించేటువంటి నిజమైన విశ్వాసి. ఆ పరిశుద్ధాత్మను నిజంగా వెంబడించే నిజమైన విశ్వాసి ఆయన ఎవరంటే ప్రవక్త అయినాడు, బ్రహ్మ అయినాడు. ఎవరండి? అతను బ్రహ్మ అయినాడు. అతను బ్రహ్మ మాత్రమే కాదు, మనం కూడా అయినాం. మనం మీకు తెలిసి కాలేబు అనే మాటకి అర్థం ఏంటి తెలుసండి? కాలేబు అనే మాటకి అర్థం ఏంటండి? యెహోషువ అంటే అర్థం ఏంటి? యెహోవాయే రక్షకుడు, అంతేనా? 63 దిగి వచ్చిన క్రీస్తు మన రక్షకుడేనా? ఆయన యెహోషువనైనా? ఇది యెహోషువ కాలం. ఇది ఏ కాలం? ఇది యెహోషువ కాలము. దేవుని క్రీస్తు దిగి వచ్చిన కాలం. క్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఆయన ఎందుకు? వాగ్దాన దేశాలు నడిపించిన కొరకు. యెహోషువ మన మధ్య ఉన్నాడు ఎందుకు? వాగ్దాన దేశాలు నడిపించిన కొరకు. ఆయన మన రక్షకుడు, ఆయన మనక రక్షకుడు. ఆ యెహోషువను వెంబడించేటువంటి నిజమైన విశ్వాసం ఎవరంటే కాలేబు అయి ఉన్నాడు. ఎవరి కాలేబు? నిజమైన విశ్వాసి, పరిశుద్ధాత్మను వెంబడించే నిజమైన విశ్వాసం అయినాడు, నిజమైన యోధుడు అయినాడు. అతను ఎవరో కాదు, ప్రవక్త అయినాడు. దేవుని స్తోత్రం. బ్రహ్మ, ఆ కాలేబు బ్రహ్మ అయినాడు. కేవలం బ్రహ్మ మాత్రం కాదండి. ఎందుకంటే బ్రహ్మని ఎందుకంటానంటే బ్రహ్మ కూడా ఆవలగట్టుకెళ్ళి తిరిగి వచ్చాడు లేదా? బ్రహ్మ గారు కూడా ఆవలగట్టుకెళ్ళి తిరిగి వచ్చాడు లేదా? ఎంతమంది తెలుసన్నమాట? ఓ రోజు పడుకున్నాడు. ఆయన పడుకున్నప్పుడు ఆయన శరీరం బెడ్ మీద ఉంది, ఆయన మాత్రం పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ క్రొత్త శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి అక్కడంతా చూసి అందరిని కలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. కాలేబు వలె. ఎలాగండి? కాలేబు వలె. అర్థమైందండి? ఇప్పుడు యెహోషువ కాలేబును వెంబడించేవాడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు
వాళ్ళు ఎవరంటే ఎవరైతే తిరుగుబాటు చేసి చచ్చిపోయారో వారి యొక్క పిల్లలు, అది మనమై ఉన్నాము. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు మోషేతో నడిచి, దేవుని స్తోత్రం, వారు మోషేని అనుమానించి వారు చచ్చిపోయిన తిరుగుబాటుగా చేసేవారుగా మిగిలి, ఆ తిరుగుబాటు చేసేవారుగా చచ్చిపోయిన తర్వాత వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారే ఈ యెహోషువ కాలేబులు వెంబడించారు. ఇప్పుడు యెహోషువ కాలేబులు ఏం చేశారంటే వారు వాగ్దానం దేశాన్ని నడిపించారు. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు, ఆ తరము ఎవరంటే అది మనమై ఉన్నాము. మనమేనండి, నేను నమ్ముతున్నాను మనమే. దేవుని స్తోత్రం. మీకు ఏ గొడవ అక్కర్లేదు. చక్కగా దేవుని సేవకుణ్ణి, పరిశుద్ధాత్మను వెంబడిస్తున్నారు, పరిశుద్ధాత్మ నియమములు నడుస్తున్నారు. ఒకవేళ దేవుడు ఏ రకంగా మేము పరిపూర్ణ చేయాలో దేవుడు చేసుకుంటాడో మిమ్మల్ని. ఇందులో ఎవరు వధువో, ఎవరు ఎత్తబడాలో, ఎవరు ఆయన ఆత్మచేత నింపబడాలో అది ఆయన పని. కానీ మీరు మాత్రం ఏం చేస్తారు? ఏ గొడవ పట్టించుకోకుండా ఒక సేవకుడు దేవుడు నాకు మా కొరకు నిర్ణయించాడు, ఒక ప్రవక్తను మా కొరకు నిర్ణయించాడు దేవుడు, ఒక పరిహారం మాకు ఇచ్చాడు దేవుడు, అది వెంబడించుకుంటూ వెళ్ళిపోతే చాలు, అంతే. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. అది నిజమైన విశ్వాస యొక్క నియమము. దేవునికి నియమములో మీరు యెహోషువను కాలేబును వెంబడిస్తున్నారు. మీరు అంటే పరిశుద్ధాత్మను ప్రవక్తను మీరు వెంబడిస్తున్నారు లేదా? మీరు వెంబడిస్తున్నారా? మీరు ఏ గొడవలు పట్టించుకోవట్లేదు, ఎంత చక్కగా నడుస్తున్నారు. ఏ పద్ధతి, ఏ గొడవ, ఒకవేళ నేను దేవుని సేవకుడిగా కోపడినా సరే మీరు లోబడుతున్నారు, తిరుగుబాటు చేయట్లేదు. అందుకే మీ కొరకు దేవుడు వాగ్దానం నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. ఈ తిరుగుబాటు చేసే గుంపు ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పుడు వారి సంతానాన్ని యెహోషువ కాలేబులు వాగ్దాన దేశాన్ని నడిపించారు. అంటే వారు ఏం పట్టించుకున్నారంటే దేవుని యొక్క నియమాన్ని వారు అనుసరించారు. వారు దేవునికి నియమాన్ని అనుసరించట్లో నిబద్ధులు ఉన్నారు తప్ప చూసారా, ఏ గొడవ వారు పట్టించుకోలేదు, ఏ న్యూసెన్స్ వారు పట్టించుకోలేదు. నాకు అది కావాలి ఇది కావాలని లేదు. వాళ్ళు దేవునికి నాయకత్వాన్ని వారు వెంబడించారు. దేవునికి నాయకత్వాన్ని వారు వెంబడించారు. ఈరోజు వధువుకి దేవుడిచ్చిన నాయకత్వం 5 రకాల పరిచర్య. వధువుకి దేవుడిచ్చిన నాయకత్వం పరిశుద్ధాత్మ, అది 5 రకాల పరిచర్య అయినది. అది 5 రకాల పరిచర్య ద్వారా వధువుని నడిపిస్తున్నాడు ఆయన. 5 రకాల పరిచర్య ద్వారా వధువుని పరిపూర్ణ చేస్తున్నాడు ఆయన. 5 రకాల పరిచర్య ద్వారా దేవుడు వధువుని పరిపూర్ణ చేస్తున్నాడు. కాబట్టి ఈ నియమంలో ఎవరైతే ముందుకు సాగుతున్నారో వారిని మాత్రమే యెహోషువ కాలేబులు వాగ్దాన దేశం నడిపించారు. ఎవరి యెహోషువ కాలేబులు అంటే 63 దిగొచ్చిన క్రీస్తు ఆవలగొట్టుకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి బ్రహ్మ అయినారు. దేవుని స్తోత్రం. నువ్వు బ్రహ్మ వర్తమానం విడిచిపెడతలేదు. ఆ బ్రహ్మ వర్తమానం ద్వారా క్రీస్తుని వెంబడిస్తున్నావు. నువ్వు బ్రహ్మ వర్తమానం ద్వారా నువ్వు ఎవరు వెంబడిస్తున్నావు? నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పి ముగిస్తాను పిల్లరా, ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాత పోరాడు వారి యొక్క కుమారులు అందరూ కలిసి జతకూడినప్పుడు, అంటే ఐక్యతకు వచ్చినప్పుడు మనము దానిని చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఇప్పుడు ఈ గుంపు ఐక్యతలకు రావాలి. ఇప్పుడు ఈ గుంపు ఏ రాలండి? ఏకసరును కావాలి, ఐక్యతలకు రావాలి. మనలో సహోదర ప్రేమ మెండుగా ఉండాలి. ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. మనలోనికి దేనికి దూరానికి ఎటువంటి చోటు ఇవ్వకూడదు. మనం సరి చేసుకోవాలి, మనం హెచ్చరించుకోవాలి, మనం ప్రేమించుకోవాలి. దేవునికి వాక్య ద్వారా నడిపించబడాలి, దేవునికి నాయకత్వానికి లోబడాలి, దేవునికి అధికారికి లోబడాలి, దేవునికి క్రమానికి లోబడాలి, దేవునికి నాయకత్వంలో నడవాలి. అప్పుడే మనం ఐక్యత కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం. నువ్వు సొంతంగా ఏది ఆశించవద్దు. నీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు దేవుడు నీకు. నీ అంతా నువ్వు ఏది ఆశించవద్దు. సంఘంలో నీ అంతా ఏ స్థానాన్ని కోరొద్దు. నువ్వు ఏ గౌరవం నువ్వు కోరొద్దు. నువ్వు దేవునికి సేవకునికి స్థానాన్ని కానీ, అర్థమైందండి, మరొకరి స్థానాన్ని కానీ నువ్వు ఆశించవద్దు. అలా ఆశించేవారు చచ్చిపోయారు. అలా ఆశించేవారు దేవుని స్తోత్రం. నీకు ఏ స్థానం ఇవ్వాలో అది దేవునికి ఇస్తాడు. అది నిర్ణయించాడు. నీకు ఇచ్చిన స్థానం వేరొకరు రాలేడు, వేరొకరి స్థానం నువ్వు వెళ్ళలేవు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నీవు తిరిగి జన్మిస్తే నీ స్థానంలోకి దేవుడిని నడిపిస్తాడు.
ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం నువ్వు వెంబడిస్తావు. నువ్వు అటు ఇటు తొట్టిల్లిపోవు. నువ్వు అటు ఇటు తొట్టిల్లిపోయి నీ మనసుని పాడు చేసుకోవు. నీ మనసులో నీకు శిరస్సు క్రీస్తు అయి ఉంటాడు. ఆ క్రీస్తే నిన్ను తన చిత్తానుసారంగా తీసుకువెళ్ళి ఏ స్థానంలో నిలబెట్టాలో ఆ స్థానంలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం. అది ఆయన పని అయినది. కానీ నువ్వు ముందు తొందరపడిపోతున్నావు. ఏం పడిపోతున్నావు? దేవుడు పరలోక రాజ్యంలో ఒక కాపరిగా ఉన్నాడు. ఆయన పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడండి? కాపరిగా ఉన్నాడు. లూసిఫరు సాంగ్ లీడర్గా ఉన్నాడా లేదా? కదా. ఈయన ఎంతకాలం మన కాపరిగా ఉంటాడు? ఈయన చచ్చిపోయిన తర్వాత కుమ్మడికి ఇచ్చేస్తాడేమో అని ముందుగానే ఆలోచన చేసింది వాడికి. ఆయన చచ్చిపోకుండానే నేను కాపరి అయిపోవాలనుకున్నాడు వాడు. ఈ పాస్టర్ గారు చచ్చిపోకుండా ఈయన కాపరి అయిపోతాడా? ఇది ఎంత దుర్మార్గం ఇది. ఎప్పుడోనంట ఆయన చచ్చిపోయే ముందు ఆ కుమారుడికి ఇస్తారంట ఆ సేవ. అందుకే అందరూ వంశపారంపర్యంగా కుమారుడికి ఇచ్చేస్తారు కాబట్టి అది అలా జరగకూడదు. ఎప్పుడో జరగాలి. ఇంకా జరగలేదు. జరిగిన తర్వాత తిరుగుబాటు చేయొచ్చు. ఒకవేళ జరిగిన తర్వాత దేవుడు యేసుప్రభువుకు సేవ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు తిరుగుబాటు చేయొచ్చు. సేవ ఇది మెలికిసేదే క్రమం కదా. ఇది మెలికిసేదే క్రమం కాబట్టి ఇది వంశపారంపర్యం కాదు కదా. ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరు దేవుడుకున్నాడో ఆ ఎన్నుకున్న వ్యక్తే కదా మన సంకాపరకు ఉండాలి అని అడగడానికి ఎప్పుడు అడగాలి? అది ఎప్పుడు చేయాలా? ఆ సేవకుడు ముసలోడైపోయి చచ్చిపోయిన తర్వాత, లేదు కదా బ్రతుకుండగానే ఆ సేవ తన కుమారుడికి అప్పగించినప్పుడు కదా. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుమారుడికి అప్పగించినప్పుడు, లేదు బ్రతుకుండగానే అప్పగించినప్పుడు అప్పుడు వేయచ్చు ప్రశ్న కదా. ఇంకా పాస్టర్ గారికి ఇంకా 3 వయసు ఉంది. సంఘం చక్కగా నడిపించబడుతుంది. మరి ఈ లూసిఫర్ ఆలోచన ఎందుకు వచ్చింది వరకే? అది లూసిఫర్ కదా ఆలోచింది. ఆ లూసిఫర్ వాడు లూసిఫర్. ఆ లూసిఫర్ ఇప్పుడు నేను సంఘకాపరి అయిపోవాలనుకున్నాడు. వాడు ఏమైపోవాలనుకున్నాడండి? దేవుడే సంఘకాపరి ఉండగా ఇంకా ఆయనకి ఎంతో వయసు ఉండగా, ఆయన నిత్యుడై ఉండగా ఒకవేళ ఆయన కుమారుడికి ఇచ్చేస్తారేమో. ఆయన తర్వాత నేనే కదా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆయన గవర్నమెంట్ పడగొట్టాలి. ఇప్పుడు అని ఆ గవర్నమెంట్ పడగొట్టి జనాన్ని పోగేసుకుని చూసారా, ఒక సంఘ కాపరి కోసం ఇంత ప్లానా? మరి నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే వాక్య ప్రకారం వెళ్ళాలి కానీ దాని విషయంలో నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, నువ్వు తిరిగి జన్మిస్తే, నువ్వు దేవునికి సంతానం అయితే వాక్య ప్రకారం వెళ్ళాలి కదా. వాక్యం ఏం చెప్తుంది? ఇది మెలికిసేదే క్రమం కాదు. ఇది ఎవరినైతే దేవుడు నిర్ణయించుకున్నాడో, ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాడే తన సంఘ కాపరి అవుతాడు. అంతేనా? మరి ఆ టైం రాకుండా ముందుగానే ఆ ఆలోచనకు వచ్చిందంటే అది లూసిఫర్ కాదా? అది సంఘాన్ని చీల్చదా? అది పరలోకాన్ని చీల్చేసింది. సంఘాన్ని చీల్చడం మాత్రం అది అంటే అక్కడున్న లూసిఫరే ఇక్కడ కూడా వచ్చాడు. అంటే నువ్వు తిరిగి జన్మించలేదని అర్థం. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి లేవని అర్థం. నువ్వు సంఘాన్ని చేర్చడానికి పుట్టావని అర్థం. అంతేనా? మరి అంతేనండి. కరుణాకర్ ఇంకా చాలా వయసు ఉందండి. ఇంకా నా 50 కూడా రాలేదండి. ఇంకా కరుణాకర్ ఇంకా 50 రాలేదండి. ఇంకా చాలా వయసు ఉంది నాకు ఇంకాను మా అబ్బాయిని పెట్టేయడానికి. అర్థమైందండి? మా అబ్బాయిని పెట్టేసినా అడగాలి, తిరగబడాలి వాళ్ళు. మా అబ్బాయిని పెట్టడానికి చాలా టైం ఇంకా సేవలో నడుస్తున్నాను ఇంకా నేను. అతను సంఘంలో విశ్వాస కొన్ని అనుభవాలు నేర్చుకోవచ్చు అతను. అర్థమైందా? ఒకవేళ నా అనంతరం ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతను తిరిగి సంఘకాపరి అవుతాడు. నా అనంతరము ఎవరైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతను సంఘకాపరి అవుతాడు. అంతేనా? మరి అంతవరకు నువ్వు ఆగలి కదా. పరిశుద్ధాత్మ నింపబడితే నువ్వు సర్పసంతానం కాబట్టే విడగొట్టావు పరలోక రాజ్యంలో. లూసిఫర్ ఎవడండి? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అందుకే తొందరపడువాడు దారి తప్పుతాడు. ఆ సమయం లేకుండా తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఆ సమయాన్ని, ఆ కాలాన్ని, ఆ పరిస్థితిని అన్నీ కూడా ఎరిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే తనంతట తాను నడవడు, అతన్ని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అంటే తొందరపడ్డాడంటే అది పరిశుద్ధాత్మ కాదు. తొందరపడ్డాడంటే అది పరిశుద్ధాత్మ కాదు. అంటే ఈ ప్లాన్ చూసారా? దెయ్యం లూసిఫర్
అది లూసిఫర్. మెల్కీసెదెకు క్రమం అని చెప్పుకుని ఆ మెల్కీసెదెకు క్రమం చొప్పున సేవకుడు కుమారుడు సేవకుడు అవ్వకూడదా? దేవుని పిలుపుంటే ఇదెందుకు ఆలోచించట్లేదు వారు? అంటే పూర్తిగా మైండ్ ఏమైపోయిందండి, దెయ్యం పట్టేసి ఈ రకంగా కూడా ఆలోచించట్లేదు. సేవకుడు కుమారుడు సేవకుడు అవడం అనేది తప్పు, కానీ పరిశుద్ధాత్మ నియమిస్తే అది మెల్కీసెదెకు క్రమం అవుతుంది. అంతేనా? అంటే ఏ విధము చేతనైనా సరే ఒక వ్యక్తి సేవ చేయాలంటే అది దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉండాలి, అది దేవుని యొక్క పిలుపు అయి ఉండాలి. ఆ దేవుని యొక్క పిలుపు అతని కుమారుడు అయి ఉండొచ్చు, లేదా వేరొకడు అయి ఉండొచ్చు. నువ్వు పరిశుద్ధాత్మను వెంబడిస్తే, నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మకి నాయకత్వాన్ని వెంబడిస్తావు నువ్వు. అంటే అల్టిమేట్గా అతను సేవకుడు కుమారుడైనా లేదా సంఘంలో మరొక వ్యక్తి అయినా అతను ఎవరైనా సరే మెల్కీసెదెకు క్రమం చొప్పున సేవకుడు అవ్వాలంటే అతనికి పిలుపు ఉండాలి. మరి ఆ పిలుపు ఎందుకు చూస్తలేదు నువ్వు? ఆ పిలుపు ఎందుకు కనబడతలేదు? ఆ పిలుపే మెల్కీసెదెకు క్రమం. వంశపారంపర్యం క్రమం కాదు, కానీ పిలుపు క్రమం. ఆ పిలుపు ఉంటేనే అతను సేవ చేయాలి. ఆ పిలుపులో అతను కుమారుడు ఉండొచ్చు ఒకవేళ. దేవుని స్తోత్రం. అందుకే నాకు ఇది కావాలని ఎవరైతే పోరాడాడో ఆ పోరాడువని చంపేస్తాడు దేవుడు. చూసారా? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అప్పుడు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ గుంపుని ఇప్పుడు పైకి లేపుకుంటున్నాడు ఆయన. మీరు ఈ మన్ను చుట్టూ తిరగొద్దు, మీరు ప్రయాణం చేయండి. మీకు వాగ్దానం ఉంది, మీకు శ్రేష్టమైన దేశం ఉంది. దాన్ని చూసి వచ్చిన వాళ్ళు యెహోషువ కాలేబులు ఉన్నారు, వారిని మీరు వెంబడించండి. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి వారు, అందుకే ప్రవక్త ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నాడు ఆయన. చూసి అందుకే ఇప్పుడు ఈ సంఘానికి ఐక్యత కావాలి. అమెరికాకు క్రైస్తవం అంటే అర్థం తెలియదు. క్రైస్తవం అనగా ఒక తిరిగి జన్మించిన అనుభవము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. క్రైస్తవం ఏంటండి? ఒక తిరిగి జన్మించిన అనుభవము. సంఘములో పరిశుద్ధాత్మిక బాప్తిస్మము ఏంటనేది? ఎక్కడ బాప్తిస్మం? అది సంఘములో పరిశుద్ధాత్మిక బాప్తిస్మము. పరిశుద్ధాత్మ క్రైస్తవం అంటే అర్థం చెప్తారు ప్రవక్త. సహవాసముతో మరియు ప్రేమ మరియు సహనముతో స్తుతించుట. చూసారా? క్రైస్తవం అంటే అర్థం చేసండి. క్రైస్తవం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మిక బాప్తిసం, సహవాసముతోనూ ప్రేమతోనూ సహనముతోనూ. దేంతోనండి? సహనం అంటే అర్థం చేసండి, నీ టైం నీకు వచ్చేంత వరకు, దేవుడు నిర్ణయించిన టైం నీకు వచ్చేంత వరకు నువ్వు సహనంతో ఉండాలి. ఒకవేళ దేవుని కాపరిగా దేవుడిని పిలిపించాడు అనుకోండి, ఒకవేళ కలచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? నువ్వు కనిపెట్టి ఉండాలి ఆ సమయం కొరకు. నువ్వు ఏ సంఘంలో సహవాసం చేస్తున్నావో ఆ కాపరి ఇంకొక చోటకైనా పంపించాలి, లేదా ఆ కాపరి చనిపోయేంత వరకు నువ్వు వేచి ఉండాలి. నువ్వు ఉండాలి లేదా? మరి నీ కళను ఆధారం చేసుకుని, ఈ దెయ్యపు కళను ఆధారం చేసుకుని సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం పరిశుద్ధాత్మ? అది క్రైస్తవ్యమా? కాదు. హల్లెలూయా. అంటే కళ్ళ మీద ఆధారపడడం ఏమవుతాడు అన్నాడు ప్రవక్త? పడిపోతాడు అన్నాడు ఆయన. నువ్వు కళ్ళ మీద ఆధారపడొద్దు, కళ నమ్ము కానీ ఆధారపడొద్దు. అర్థమైందా? కళ నమ్మితే ఏం చేస్తావు? నువ్వు సహనాన్ని కలిగి ఉంటావు. నీ టైం వచ్చేంత వరకు నువ్వు నిలిచి ఉంటావు. ఆ కళ ఎవరు నెరవేరుస్తారు? ఎవరైతే ఇచ్చారో ఆయన నెరవేరుస్తాడు. దెయ్యం ఇస్తే దెయ్యం నెరవేరుస్తుంది, దేవుడు ఇస్తే దేవుడు నెరవేరుస్తాడు. అంటే నువ్వేం కలిగి ఉండాలి? సంఘంలోనూ సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మక బాప్తిసం కలిగి ఉండాలి. ఇదే క్రైస్తవం అంటే. అర్థమైందండి? మరియు దేవుని సహనంతో దేవుని స్తుతించాలి. మరియు పరిశుద్ధాత్మ సంఘమును తీసుకుని మరియు గొప్ప సంగతులను చేయను. అప్పుడు ఆ సంఘాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ గొప్ప సంగతులు చేస్తుంది. ఎవరైతే సహనం కలిగి ఉన్నారో,
ఎవరైతే సహవాసం కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడి ఆ ఐక్యతలో ఉన్నారో వారే నిజమైన క్రైస్తవులు ఉన్నారు. ఆ సంఘాన్ని తీసుకుని అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీకు గుర్తు ఎప్పుడైతే సంఘం ఐక్యత కలిగి ఉన్నదో అప్పుడు క్యాన్సర్లు కూడా మన మధ్య నుండి వెళ్ళిపోయాయి. కానీ ఎప్పుడైతే ఈ కళ్ళ మీద ఆధారపడి గడిబిలు చేశారో, దేవుని స్తోత్రం, అర్థమైందండి, వారి జ్వరం కూడా వారు స్వస్థపరచగలిపోయారు. వారి జ్వరం కూడా వారు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ ఖచ్చితంగా అవునయ్యా, ఇది నిజమైన క్రైస్తవ్యమైనది, ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రార్థన ఏదనగా, చూసారా, నా ప్రార్థన ఏదనగా ఆయన సంఘము చేయి ఒకవైపు వెళుతూ, శిరస్సు ఇంకొక వైపు వెళుతూ, పాదం ఇంకొక వైపు వెళ్ళినట్లుగా ఉండకూడదు. మరి పాదం ఇంకో వైపు వెళ్ళినట్లుగా ఉండకూడదు. మరియు మనుషులు అందరూ కలిసేట్టుగా ఆయన ప్రవచనమును కలిగి ఉండవలెను. నేను చెప్పగలిగినంత అదే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం అంతయు దేవుని యొక్క ఒక గొప్ప విభాగముగా నిలబడినంత వరకు అప్పుడు మనము ఈ పర్వతమును విడిచిపెట్టుదుము మరియు వెళ్ళి వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేదేమో. అప్పటి వరకు నేను మీ సహోదరుడను, మరియు నేను ఆ ఒక్క ఉద్దేశం కొరకే పోరాడుచున్నాను. సజీవ దేవుని యొక్క సంఘమును ఏక హృదయముతోనూ, సజీవ దేవుని సంఘమును ఏక హృదయముతోనూ మరియు ఏక స్వరముతోనూ ఏక తాత్పర్యంతోనూ కలిపి ఐక్యము చేయుటకు దేవుడు నిన్ను దీవించునుగాక. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వర్తమానం దేవుని స్తోత్రం. ఏమర్థమైందంటే, ఉత్తర దిక్కు తిరగండి. ఎవరిని తిరగమంటున్నాడు ఆయన? పోట్లాడుకునేవారిని కాదండి, సంఘములు తిరుగుబాటు చేసేవారిని కాదండి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు అంటే, ఎవరైతే సంఘంలో తిరుగుబాటు చేశారో వారు చచ్చిపోయిన తర్వాత, వారు నశించిపోయిన తర్వాత, ఈ కాలంలో వారు ఆత్మీయంగా చనిపోయిన తర్వాత, ఈ కాలం ఏంటండి, భౌతికంగా ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారం బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి. కానీ ఎలాగ చచ్చిపోతారు వాళ్ళు? ఆత్మీయంగా. వారు ఆత్మీయంగా చనిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, వారి పిల్లలతో ఈసారి మీరు లేచి నడవండి, మీరు ఎవరితో పోట్లాడవద్దు, ఏ గొడవలు పెట్టుకోవద్దు, మీకు అప్పగించినటువంటి వాగ్దాన దేశాన్ని మీరు పొందుకుంది. మీరు ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డారో ఆ శారీరక అరణ్యమో అది మీది కాదు, అది మీ సహోదరులకు ఇచ్చాను, అది మీది కాదు, మీ స్వాస్థ్యం ఉన్నతంలో ఉంది. యోర్దాను దాటండి, అదిగో ఆ పరిశుద్ధాత్మ వెంబడించండి, ఆ ప్రవక్తను వెంబడించండి, మీరు ఆ వాగ్దానం తీసుకెళ్తారు. మీరు ఇంతవరకు పోట్లాడి ఏ కత్తి అయితే బయట తీశారో ఆ కత్తి లోపల పెట్టుకోండి. ఇప్పుడు లోపల పెట్టండి ఆ కత్తి. నీ సహోదరునితో పోరాడొద్దు. నీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ముందుకు సాగు, నీకు ఇచ్చిన పిలుపుని బట్టి ముందుకు సాగు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ప్రయత్నం చేయి. అంటే నీకు ఇచ్చిన పనిలో నీ ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్య కొరకు నీవే పోరాడు, ఇంకొకటి దానికోసం పోరాడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాగా వారి పిల్లలు వారితో నిలబడ్డారు. ఈరోజు కూడా చూసారండి, మీరు ఈ వాక్యంతో నిలబడితే, ఈ నాయకత్వంతో నిలబడితే, ఈ వర్తమానంతో నిలబడితే తప్పకుండా వాగ్దాన దేశానికి వెళ్తారు. ఎందుకంటే ఆ రుజువు మన దగ్గర ఉంది. ఈరోజు ఆ రుజువు, నిత్యత్వం దాటుకుని వచ్చిన రుజువు మన దగ్గర ఉంది. ఆయన మన ప్రభువుని క్రీస్తు అయినాడు. ఆయన బలిష్ఠుని దూతగా దిగి వచ్చాడు ఆ వాగ్దాన దేశాన్ని నడిపించడానికి, ఆ ఎత్తబాటులు నడిపించడానికి, ఆ నూతన శరములు నడిపించడానికి. దేవుడి మాటలు దీవించిన గాక. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, ఇంతవరకు నాతో మాట్లాడేవు తండ్రి.